మహాపరిశుద్ధుడో మహోన్నతుడో పరలోకమన్న మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి భారతదేశ బలవం తిరిగి నదుడని శ్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం అని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి గిరి నదుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడి గిరి నదుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వాని గిరిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి బలవంతుడి గిరి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి థ్యాంక్ యూ లార్డ్ అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడి గిరి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే థ్యాంక్ యూ లార్డ్ నేర పనిచేసే బలవంతుడి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే జబేల్ అహాబ్ బలవంతుడి గిరి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. అటు ఇత్తడి తలుపుల నిలబడలు నజరుడని యేసుక్రీస్తున్నాం పేరు విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి గడసర పవసరస రోమ 10:20 ప్రకారం నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ చెతకు దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య ఆత్మలకి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. రిషా కత్రహల్ బాదరగుర బాల షిగిదిరిగల మాందరగులబో ఓ రేవనసుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషా కత్రహల్ మాందరగలబా చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకతరహుల్ మాందరగల బరసిగిదిరి గల బరబౌ రగద రగల బషకతరహల్ మాందరి జిగిదిరి హెల్ బౌతరి గిల బసెండిరి గలబౌ లదద్రద్ర గ్రబ్ల బ్లస్ దదద హులబల క్రీజిగిదిరి గల బషకిదిరి గలబే రెదెదరి పిల్లల చదువులు వనత మన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి గిరిలు నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిదాద్రో లాషదగద రగల బదరి గలబా రహల్ మాందరగల బజగద రగుల బషకిడి గెల బెరె బెదరి గెరబో రిదాద్రద్ర గ్రబ్ల బ్లద్ర హురాందరగల బరిషిగిదిరి గల బరబో రెగెలె బెజగెద రెగెలె బెషగెద రెగెలె బెషగెద రెగెలె బెరె బెలెబే హురాందరగల బషకదర హలబదరగల బదరి గలబో రదద్ర గ్రబ్ల బ్లజగదర గరబ సందరగల బర బరిషిగిడి గల బహల్ మాందరగల బదరి గలబో రదద్రి గ్రబ్ల బరబర వివాహ జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి గిరిలు నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు భూఫలాలు పశుఫలాలకు ఉద్యోగాలకు వ్యాపారాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఔరదద్రుహుల్ మాందరగల బషకిదిరి హెల్ బేదిరి గల బరబో రిదాద్రద్రద్రద్ర షకదరగల మాందర హల్ బోదరగల బదరి గలబా దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే అనారోగ్య కారణాలు కలిగించే బలవంతుడి గిరిలు నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడి గిరిలు నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర హల్ బోదరగుల బాసందరిగిల బలందరిగిల బదరిగిల బా రిద్రద్రద్ర గ్రబ్ల బ్లద్రోహ్ల బరబల షిగిదిరిగిల బరబో రహల్ మాందరగల బరి షిగిదిరిగిల బా షేకిదిరిగిల బెల బెదరిగిలబో సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండ్ రహల్ బోధురగుల బాషిగిదిరి గలబా నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నాం బట్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషడిగిదిరి గలబా రిదద్ర గ్రబ్ల బ్లద్రోహులాందర గలబ రిషిగిదిరి గలబా రిగలబ శాందర గలబ అందర గలబ రిషిగిదిర హుల్ బోదరి గలబో రెదెదెగె రెబెదె రెగెలె బెజెగెదె రెగెలె షెగెదెగెలె హెలె బెదె రెగెలె బె రిదద్రద్ర గ్రబ్ల షగదర గలబ షిండిరి గలబ దర గలబో రసదదల గరబాందర గలబ జిగిదిరి గలబ షేటె కెరెబెలె దెరెగెలె బె
ఊరా క్రబల బౌస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపు కాపరి పిలుపుకు సువార్త పిలుపు బోధక పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసాయి మంత్రి విద్య బలవంతుడికి నజడని సుక్రీస్తున్న బంధిస్తూ వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న దేవుడిచ్చిన తలాంతులకు సామర్థ్యాలకు కృపావరాలకు అభిషేకాలకు థ్యాంక్ యూ లార్డ్ వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతుడి నజడని సుక్రీస్తున్న బంధిస్తూ వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం దేవుని యొక్క దర్శనములకు పిలుపులకు థ్యాంక్ యూ లార్డ్ తరికిరబల శకదరగల ఆయన చిత్తములకు ఆయన సంకల్పాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజడని సుక్రీస్తున్న బంధిస్తూ వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ రిబాలాంధ్ర హల్బో దురుగులబో విడుదల ఆరాధన అభిషేకం మనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విజయ బలవంతుడికి నజడని సుక్రీస్తున్న బంధిస్తూ మనకి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విజయ బలవంతుడికి నజడని సుక్రీస్తున్న బంధిస్తూ మనకి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్రి విజయ బలవంతుడికి నజడని సుక్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న వెనకాల చెవి గ్రహించుకుని మనసు చూడగల కను లేకుండా చేసే మంత్రి విజయ బలవంతుడికి నజడని సుక్రీస్తున్న బంధిస్తూ వానికి రిలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ రిద్రో ఉల్లాండర దదదల శదదదల అందరగల బలాందరగల బరదరిగల బౌ పరిచరణాడికి మహాభివృద్ధి చెందని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఎడతగిన ప్రార్థనా జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసరమైన జీవితాలకు దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను థ్యాంక్ యూ జీసస్ ఉల్లామ మర్రషక తర్రకుల భాషక దరగల బదరిగలబు అర్రిబెదరిగలబె జగదరిగలబె బెరజగదరిగల బరషగదరగల బరదరిగలబ రుద్రద్రద్రద్రగ్రబ్ల బ్రద్రగ్రబ్ల బరబరదరగిరబల బరదరిగలబు లహల్ మాందరగల బరజగదరగల బరబరిషిగిదరిగల బరబు ఉల్లాండ్రి గ్రిబ్ల సదదరగల బరషిగిదరి హెలబెరదరిగల బరబు రతద్రద్రగ్రబ్ల బ్లషకదరహల బరబ దేవుని పని నాటంగపరిచే సంబలబటోబి అష్టోబి ఆరది వంటి బలవంతుడికి నాదలని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఉల్లాండ్ర హల్ బోతరొకరు బాందరిగిరి సిగిదిరి హెల్ బాతరొకరు బరబు లిగర్బల శగదరగల బా సాందరగల బరదరిగిరబ రద్రద్రగ్రబల బ్లద్రో హులాందర దరిదిరి సిగిదిరి గిలబ షేటిగిరి వెలదరిగిలబో రెదెదెదరిగిల సెదెదెదరిగిలి సిదిదిరగరద్ర జగదర హల్ బాతరగల బదరిగిలబో రిందరగల బ జగిదిరిగిల బా షడగదర హల బరదరిగిల బరబ ఉల్లాండర క్రబుల జగదర హుర్బా దరిగిలి బా సేడెరెగిరి బెలె జగదరిగిలబో రసదదలగరబ శాందరగల హుల్ బౌదరిగిర బదరిగిలబో ఓ ఆత్మీయ ప్రార్థన కమన్ సేకృత మీకాత్మతో ప్రతి ఒక్కరి చేతి నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మెలకు లేకుండా నిద్ర మత్తు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ రిద్రద్రో ఉల్లాండ ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఓ మనసుదల కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఊరాండల హల్ బౌదరగల బా జిగిదిరిగల బాందరగల బరషిగిదిరిగల బా రబబబల షడగరబల బలాందరగల హుల్ బౌదరిగల బలదరిగిరబే రెబెలెబె జగదరిగలబె షగదరిగలబె రిసదిదదరిగిరబల షగదరగల బరబ రుద్రద్రగ్రబల జగదరగల బా సాందరగల బరషిగిరిగరబల బదరిగిరబో లకరబ శాందరగల బా శాందరగల బరదరిగల బా రుబబబ రకరబల బరదరిగిరబల షిదిదిగిరబల బరదరిగిరబో ఆకాశమండల బలవంతుడికి భూమండల దురాత్మ చీకటి అంధకార శక్తులు ప్రభావాలకు ఇస్తున్న అసంఖ్యాతాల సంఖ్యలు నారాయణ యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తాలను తెంచి వేసిన ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమండలి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన మా ప్రాణాత్మ ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాలు బిడ్డల సంఘాలు సమస్తం చుట్టూ మీరిచి నీవులు జీవులు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబెల రక్తం చేత కలవరిశిల రక్తం చేత జయించిన రక్తం చేత కంచి వేసిన నీ అగ్ని కంచిన ప్రకారంగా జకర్య 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని విడుదల చేసిన కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ ఉల్లాండర హుర్బా దురో గురబల జగదరిగల బెర దెరిగిర బల సదదరగలబ రితత్రత్రక్రబల బదరిగల బరబరదరిగిరబో రిదదర విడుదల ఆరాధన అభిషేకం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను నీ వాక్య ప్రత్యక్షత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను ఉరద దరగరబల బరదరిగిరబల అందరగల బషకదరగల బరదరిగిరబ రిద్రద్రగ్రోబ్లాద్ర మంద్ర హల్బరోదరగల బదరిగిల బరబ రికరబల బషకరబల బరబ అందరగల బరబరదరిగిరబల బరిషిగిదరిగిల బరబ
ప్రతి విధమైన బలవంతుడికి ప్రతి విధమైనటువంటి సాతాని యొక్క దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో ప్రాంతాల్లో ప్రతిమాలు మారుమూల ప్రాంతాల్లో వీధులు ఏర్పాటు చేసే ప్రతి సాతాన్ని దగ్గర బలిపెట్టి రిమి ఒకటి పది ప్రకారం పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండ్రి తిరిగిలబ సందరగలబ షెండే గిరిగల బదరుగలబ రదదదలగరబర జిగిదిరిగిల మజ్దదదరగలబ షెండెరగల బదరుగలబో రదదరగరబల దదదరగలబ సందరగలబ షిగిదిరిగలబరబో రక్రబ్ల బ్ల బ్ల దరగర బ్ల బ్ల సదదదరగలబర దిరిగిరబ రుక్రమాందరగలబ సెందెరగల బెరెబెల దెరగల బెరెబె రెహల్ బె దెరగల బె సెదదదరగల బెరె దెరగల బెరెబె లదదదరగల దదదదల రదదదల రదదదరగల దరగల దరగలబ లిందెరగల బలందరగల బల జిగిదిరిగల మందరగల బెరె సెగదరిగల బల మందరుగల బర దరిగిరబ రుదదరగర బర 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 జిగిదిరిగిర బల బద్రగుర బల బర దరిగిర బర దరిగిరబు షడగర బల బర దరిగిర బందరగల హల్బో దరిగల బర జిగిదిరిగల బ రుదదరగల బబ దరిగల బ సందరగల బర బర షిగిదిరిగల బరబు లెకెరెబెలె సెదదరగల బర జిగదరగల షకదరగల హల్ మందరగల దరిగిరబు రదదదదలగర బబ దరిగల బబ సదదదదరగల అందరగల బ సందరిగల బరబ రిగల సదదదలగల అందరగల బ సెందరిగల బ సెందరిగల బె దరిగిరబె రుద్రద్రద్రగ్ర బ్ల బ్లద్రగ్ర బ్ల బ్ల సదదదల క్రాందరిగల బరదరిగలబు రీషడగదరుగులమ సదదదలగ్రాందరిగల బరదరిగలబ రుద్రద్రగ్ర బ్ల జదదదరగలబ జిగిదిరి హెల్బాదరుగుల బదరిగలబు రిగల బరమంద హుల బరబర బరబర బరిషిగిదిరిగల బరబర బరబ రక్షణార్థమైన మారుమతులుకున్న యేసు నామములో నూతన ఆత్మ రక్షణ విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేశాల్లో విడుదల చేస్తున్నాం. రాష్ట్రాల జిల్లాల పట్టణ నగర గ్రామాల పండుగ ప్రతి ప్రాంతంలో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి సంఘంలో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. విదదదరగల బదరిగలబ రుదదదలగల మంద్రుహుల బదురుగులబ సేండిరిగల బదరిగలబు రదదరగల బబ బదరిగల బబ సగదరగల అందరగలబ షిగిరిగిరబల బరబు రదద్రిగిరి బ్ల బ్లద్రిగిరి బ్లద్ర లమంద్రగల బరబర సిగిదిరగల బర సిగిదిరిగల బరబ రుదదరగల బర సగదరిగల బ సందరగల బర షిడిడిడిలర్దరిగలబు రిదద్రద్రగ్ర బ్ల బ్లద్రగ్ర బ్ల సగదరగల బ సదదదల అందరగల బర సదరగల బరబర రదదదలగరదరగల బ సందరగల బరబరి షిగిదిరిగల బరదరుగరబు రిదద్రద్రగ్ర బ్ల బ్లద్రగ్ర బ్ల బర షగదరగల బరబ ప్రతి ఒక్కరి కట్టబడిన కట్లు నహోము 1:13 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో థాంక్యూ వేస్తున్నాను తండ్రి. ఈ ఆత్మీయ ప్రార్థన ప్రతి ఒక్కరి మీద మా ప్రేమపబడిన 38 ప్రకారం కాడులన్నిటిని కూడా విర్రగొడుతున్నా యేసు నామములో రదదదరగల బ జగదదరగల బదరిగల మందరగల బరదరిగల బరబు లెదదదరగల బెదరగల 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 బ సాందరగలబు లిద్రాద్రో గులా బ్లాద్రి గ్రి బ్లాద్రో లబ జగదరిగల మందరగల బరదరిగల బరబ ఉర్రదదరగల బబ బదరిగల బబ బదరగల బబ బదరగల బ సాందరగల బరదరుగరబు రెదదదరగల బెజగదరగల బెరజగదరగల బెరజగదరగల బరబరదరిగల బరబ రుదద్రద్రద్రగ్ర బ్ల బ్రద్రగ్ర బ్ల బరిషగదరగల బరబదరిగల బ రిదద్రద్రద్రగల బ్ల బ్ల బ్లద్రిగల బ్ల షడగర బరదరిగల బరదరుగో రుజగదరగల మాసదదరగల మందరగల బరబలందరగల బరబరజగదరిగల బరబదరిగలబు రెదదరగల బెదరగల బెరి ఆత్మీయ ప్రార్థనకు విరుద్ధంగా రూపబడిన దేశ వర్ధనలు కూడా శాపనాలు బయటపడి కొట్టివేసిన థాంక్యూ దుష్టి యొక్క అగ్ని బాణాలన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చాలార్చివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండ రదదరగుల మందరగల బరబర దరిగల మసదదరగల బరబ రుదద్రగర బరబర బల బదరగర బరబర షకదరగుల బరదరిగలబో రదద్రద్రగ్ర బ్ల బ్లద్రగ్ర బ్లద్రద్రద్రద్ర జదదరగల బరబ రిదదదరగల బదరగల బదరగల బరబర షిగిదిరిగల బరబ రిదదదల బరబదరిగల మందరగల బదందరగల బరదందరగల బరదరిగలబో లెకెరెబెలె బెరె సెగదరిగలబే రుదదరగల బర షకదర హల్ మందరగల సెగదరిగల బరబర బరబ రదద్రద్రగ్ర బ్ల బ్లద్రగ్ర బ్ల జగదరగల బరబర జగదరగల బరబదరగల బ ఉల్లండరగల బ సెందరిగల బ సెందరిగల బెరె 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 దరిగల బ రుహల్ మందరగల బరబర షిగిదిరిగల బరబర బరబో రదద్రద్రగ్ర బ్ల బరబర బరబర షిగిదిరిగల బరబ ఉల్లండరగల బరబర బర దిరిగల బర. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరే ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. షాడరగల మందరుగులబు రెదదరగల బెరె మెందరిగల వాసందరగల బరదరుగు రదద్రగ్ర బల బరబర షిగిదిరిగల బాందరుగుల బదరిగల బరబు రిదద్రద్రద్రగ్ర బల బరదరిగిరి బెలె సెగిదిరిగల బెరె 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 బె ఉల్లండరగదరగల అందరగల బదరగల అందరగల బదరగల మందరగల బదరిగలబు రగ్ల బర బల బర బల బర బలదరగల బర బల బదరిగలబు రదద్రిగిరి బెరె బెరె సెగిదిరిగల బెరె సెగిదిరిగల బెరె దరిగల బెరె బెరె బె
షడగర బల బరదరి గల బాందర గల బరి బరి షిగిదిరి గల బర బరదరు గల బా ఓలాండర గదర గల బర బరి షిగిదిరి గల మస్సగదరు హల్ బాదరి గల బరదరి గల బరబు రద్ర ద్ర ద్ర గ్ర బల బల బస్సాందర గల బాషాందర గల బరబదరి గల బరబు రుదదర గల బబ బల గర బబ బదరి గల మస్సదదర గల బరదరి గల బా ఓలా ట్రాత్ర గ్ర బల బల ద్రో 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 గ్ర బల ద్ర 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 గ్ర బల బరదరి గల బర బల బరబా రుదదర గల బరబ అందరి గల బల మందర గల బర బల బదరి గల బర 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 బరబు రబ బబ బదర గల బర 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 బల షగదరి గల బెరె 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 రబల బర బల బర బల బదర గల మందర గల సదదర గల బర 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 బరబ రదదర బర బల సదదర గల బర 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 షబదర గల బర బరబు రజగదర గల బర బల బర బసాందర గల బరబు రగర బర 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 బల షగదర గల బర బర బల బర షగదర గల బ రజగదర గల బర 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 బల బర బర బల బర 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 బల షగదరి గల బర రగర బర బర షగదరి కెరి బల బర బల దరుగుర బల బరబు రజగదరి గల బర బసాందర గల బసెండిరి గల బదరి గల బర దరుగు రద్ర ద్ర ద్ర గ్ర బ్ల బ్ల ద్రి గ్రి బ్ల బ్ల ద్ర గ్ర బల బదరి గల బర బ రగల బ బ సదదర గల బర బదరి గల బర బర బ ఓలాందర గల బర 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 షగదర గల బల దరి గల బ రదదర గిరి బిల షగదర గల మస్సదదర గల బర దరి గల బరబు రదదర గల మస్సదదర క్రోలందర గల బిరి బిల బదర గురబు రదదర గల బర బల బర షిగిదరి గల బిరి బిల బిరిబి ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా ప్రియమైనదనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా
ఖడ్గం నీవెత్తి పోరాడి జయము పొందు, నీవెత్తి పోరాడి జయము పొందు. ప్రియమైన బడా నీ ఆత్మ జీవించునట్టు, నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన నీ ఆత్మ
మైనాదనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం, ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం. నీవెత్తి పోరాడి జయము పొందు, నీవెత్తి పోరాడి జయము పొందు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైనదనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. ప్రయాణములో మెట్టలుండును, కల్లములు ఉండును. ప్రయాణములో మెట్టలుండును, కల్లములు ఉండును. ఒక్కెదవు దాటెదవు, ఒక్కెదవు దాటెదవు. ఇంక కాళ్ళు నీకుండు మరచిపోకు, ఇంక కాళ్ళు నీకుండు మరచిపోకు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైనదనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం, ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గం. నీవెత్తి పోరాడి జయము పొందు, నీవెత్తి పోరాడి జయము పొందు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు ఇవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైనదనా నీ ఆత్మ జీవించునట్లు అన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. పందెమందున పరిగెత్తుచున్న క్రమముగా పో పుత్రుడా. పందెమందున పరిగెత్తుచున్న క్రమముగా పో పుత్రుడా. సమీపించు పాపములను, సమీపించు పాపములను. దులిపి పోసి పరిగెడుతనయ్యా, దులిపి పోసి పరిగెడుతనయ్యా. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైనదనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. ప్రియమైనదనా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. జీవితం అంటే పోరాటమే,
మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా నాయన ప్రతి ఒక్కరి ఆత్మీయ మనోనేత్ర మా జీవితాల్లో వెలిగించబడలాగున వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా కుటుంబాల్లో చీలికలు తీసుకొస్తాయి, ఆ చీలికల్ని మనం ఏ విధంగా ఈ రాత్రి కాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొట్టి నాశనించాం. ఈ లాస్ట్ డేస్ లో శాటన్ చాలా విపరీతంగా కుటుంబాల్లో చీలికలు, విభజనలు తీసుకొస్తాడు. సో ఈ మంత్ర విద్య ఆత్మలు కుటుంబాల్లో తీసుకొస్తున్న చీలికలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అక్కడ కుటుంబాల్లో చీలికల గురించి మనకు అర్థమవుతుంది. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే శారా అబ్రహాముతో చెబుతున్నటువంటి మాటను మనం ఇక్కడ గమనించవచ్చు. వీరి కుటుంబంలో ఒక చీలికలు ఏర్పరచబడ్డాయి. హల్లెలూయా. దాసిని అక్కడ చూడొచ్చు, దాసి కుమారుడు అంటే హాగరు కుమారుడైన ఇష్మాయిల్. హల్లెలూయా. వీరిని వెళ్ళగొట్టు అంటుంది ఎవరంటే అబ్రహాముతో శారా. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడు. ఆమేన్ చెప్దాం. ఈరోజు మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగానైనా సరే కుటుంబంలో చీలికలు ఎలా తీసుకొస్తున్నాయంటే, ఇక్కడ మనం శారా చేసినటువంటి పొరపాటే హాగర్ని అబ్రహాంకి ఇచ్చి ఇష్మాయిల్ కనేలాగా ఇప్పుడు ఆ దాసి కుమారుడే ఇప్పుడు ఆ ఇంట్లో వారికి ఒక ప్రాబ్లం, సమస్య, చీలిక, ఒక పెద్ద విభజనకు కారణమవుతున్నారు. కారణం శారా చేసిన తొందరపాటు నిర్ణయం, శారా తీసుకున్న తొందరపాటు నిర్ణయం. ఆ నిర్ణయానికి ఈ యొక్క అబ్రహాము కూడా సమ్మతించడం భయంకరమైన పరిస్థితికి, విపత్తికి దారి తీయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవే వచనాల గురించి గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో 29 నుంచి 31 ఒకసారి మనం చదివినట్లయితే ఇంకా స్పష్టంగా దీని గురించి మనతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది. ఏంటంటే ఈమె 49 ఆదికాండంలో మనం చూసిన రోమిల్కి థ్యాంక్ యూ 4వ అధ్యాయం 29 నుంచి 31 గలతీ పత్రిక. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది ఏంటంటే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాని ఎలాగూ హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గురించి లేఖనమేమి చెబుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులం కాము. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన సత్యం. దాసి కుమారుని వెళ్ళగొట్టుము అనే మాట శారా దగ్గర ఎప్పుడు వచ్చిందో మనం చూసినట్లయితే, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తిని హింస పెడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఇదే జరుగుతుంది. మనము ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత జన్మించిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే క్రీస్తునందు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో మనం గమనించవచ్చు, శరీరమును బట్టి పుట్టినవాడు అబ్రహాము, పాత నిబంధన గ్రంథంలోని అబ్రహాము, అతని భార్య శారా, అలాగే ఆ బానిస దాసి హాగరు చరిత్రలో నుండి పౌలు కొన్ని ఆత్మీయ పాఠాలు అక్కడ బయటికి తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, వారు జీవితం మనం చూసినట్లయితే నిజంగా గత చరిత్రలో ఉన్న వ్యక్తులని అతనికి తెలుసు. అయితే ఆత్మీయ సత్యాలకు సాదృశ్యాలుగా, సూచనలుగా, చిహ్నాలుగా శారా కానీ, అబ్రహాం కానీ, హాగర్ కానీ ఆ పిల్లలు ఉన్నారు. రామాయణ శబ్దం. అయితే ఇక్కడ ఈ పౌలు ఉపయోగించిన విధానానికి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, దాసి కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారుడితో వారసుడు కానేరడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే ఇష్మాయేల్ శరీర రీతిగా పుట్టాడు. హల్లెలూయా. ఇస్సాకు దేవుని ఆత్మ ద్వారా పుట్టాడు. అంటే అది మానవ పరంగా అసాధ్యమైనప్పుడు దేవుని ఆత్మ అబ్రహాము శారాలకు కొడుకు కలిగేలా చేశాడు. హల్లెలూయా.
సో అలాగే ఇప్పుడు ఇష్మాయేల్ ఇస్సాకును హింసించినట్టే ఇప్పుడు మనం కూడా చూడొచ్చు, శరీరానుసారంగా జీవించే జీవితం మనలోనే ఇష్మాయేల్, మనలోనే ఇస్సాకు ఇద్దరు ఉన్నారు. మన శరీరమే ఒక కుటుంబంగా మనం తీసుకున్నట్లయితే మన కుటుంబంలో ఎన్నో చీలికలు, ఈ శరీరంలో ఆత్మకు శరీరానికి చీలికలు, విభజనలు. శరీరానుసారంగా జీవించే జీవితం ఇష్మాయేల్గా ఇష్మాయేల్ జీవితం. ఆత్మానుసారంగా జీవించే జీవితం, ఆత్మను బట్టి పుట్టిన వ్యక్తిగా మనం ఇస్సాకును చూడొచ్చు. మనలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, శరీరానుసారంగా నడుచుకుంటున్నప్పుడు ఇష్మాయేలుగా. ఈ రెండింటి మధ్య చీలికలు, ఈ రెండింటి మధ్య విభజనలు, ఈ రెండింటి మధ్య విభేదాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఆ రోజు కుటుంబంలో నిజంగా ఎలా కలిగిందో ఈ రోజు దేవుని కుటుంబంలో అలాంటి సమస్యలే జరుగుతున్నాయి. అందుకే పౌలు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, మంత్ర విద్యాత్మలు ఒక వ్యక్తి జీవితం మీద దాడి చేసినప్పుడు శరీరానుసారమైన జీవితం ద్వారా చీలికలు, విభజనలు తీసుకొస్తాయి. ఆత్మ సంబంధమైన కుటుంబమైనా, భౌతికపరమైన కుటుంబాలైనా, సంఘాలైనా, దేశాలైనా, ఏమైనా సరే, ఎక్కడైనా సరే. అందుకని ఇక్కడ మనం చూడొచ్చు దేవుడు మాట్లాడుతున్న మాట, హల్లెలూయా. ఆత్మీయత లేని వ్యక్తులు ఆత్మీయత కలిగిన వ్యక్తులను ఏ కాలంలోనైనా సరే బాధలు పెడుతూ ఉంటారనేది సత్యం. అలాగే ఇక్కడ శరీరానుసారమైన జీవితం ఆత్మను కృంగదీస్తుంది, ఆత్మానుసారమైన జీవితం ఏమో శరీరాన్ని త్రోసివేస్తుంది. ఆమె చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఒకటే, కుటుంబాల్లో ఈరోజు చాలా మంది కుటుంబాల్లో చీలికలు రావడానికి, గొడవలు, కలహాలు కలగడానికి కారణం ఒకరు శరీరానుసారమైన ఇష్మాయిల్గా జీవించడం, మరొకరు ఇస్సాకు అయినటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించడం. మంత్ర విద్య ఆత్మలు ఎవరి మీద అయితే ఈ యొక్క కుటుంబంలో చీలికలు కలిగించే ఆత్మలు విభజన కలిగిస్తాయో వారిలో ఎక్కువగా శరీరానుసారమైన జీవితానికి చోటు చేసుకుంటే, శరీరానుసారమైన జీవితాన్ని అనుసరించి శరీరానుసారమైనటువంటి బ్రతుకును బ్రతకడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే, ఏ సంఘంలో అయితే, ఏ ఆత్మీయత లేని వ్యక్తిలో అయితే శరీరానుసారమైన జీవితం ఉంటుందో అక్కడ విభజనలు, చీలికలు ఉంటాయి, గొడవలు, కలహాలు ఉంటాయి. హల్లెలూయా. వారు ప్రతిదానికి కాలు దువ్వడానికి, గొడవలకు కాలు దువ్వేవారుగా ఉంటారు. ఇక్కడ ఇష్మాయేల్ లాగా ఆమె శబ్దం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా పూర్తిగా ఈ వ్యక్తిని ఇష్మాయేల్ మనం చూడొచ్చు. హల్లెలూయా. శరీరానుసారంగా పుట్టినటువంటి ఇష్మాయేల్ ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఇస్సాకును హేళన చేయడం, హింస పెట్టడం జరుగుతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, కుటుంబంలో చీలికలు రావడానికి కారణం మంత్ర విద్యాత్మల ద్వారా. శరీర సంబంధమైన జీవితాలు జీవించడం, శరీర సంబంధమైన ఆలోచించడం, శరీర సంబంధమైన తలంపులు తలంచడం, శరీరానుసారమైన ప్రవర్తన, భ్రష్ట స్వభావంతో జీవించడమే దీనికి కారణం. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా శరీరానుసారమైన జీవితాన్ని జీవింపజేసేలా చేస్తున్నాం. మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా కుటుంబంలో చీలికలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు వేరులతో సహా ఇర్మియా 1:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా కుటుంబంలో చీలికలు మనం సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 19వ వచనం. బలమైన పట్టణము వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరిని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపులు అడ్డగడియేంత స్థిరములు. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్పబడుతున్న చీలికలు కుటుంబంలో మనం చూసినట్లయితే సొలొమోన్ తన అనుభవపూర్వకంగా ఈ సామెతల్లో రాసి పెట్టాడు. హల్లెలూయా. ఎందుకనంటే తన కుటుంబంలో ఎన్నో చీలికలు ఉన్నాయి సొలొమోన్ ఫ్యామిలీలో. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ కాదు కాబట్టి అతనిది. హల్లెలూయా. ఎన్నో రకాల చీలికలు ఉన్నాయి. అక్రమానికి గురి అయ్యి నొచ్చుకున్న సోదరుని చేరదీయడం, బలమైన పట్టణాన్ని వశం చేసుకోవడం కంటే కష్టతరం అంటున్నాడు. హల్లెలూయా. కలహాలు కోట తలుపుల గడియ లాంటివి. హల్లెలూయా. ఈ కుటుంబంలో చీలికలు కోట గడియ తలుపులు లాంటివి. ఎందుకంటే సొలొమోన్ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇలాంటి జీవితం ఉంది. ఎన్నో చీలికలు గుండా అతని జీవితం వెళ్ళింది. మంత్ర విద్య ఆత్మలు అతని మనసును పూర్తిగా అన్య విగ్రహ సంబంధమైన స్త్రీల తట్టి త్రిప్పివేయబడినాయి. అలా త్రిప్పివేయబడిన సొలొమోన్ ఎన్నో రకాల చీలికలు తను చూడగలిగాడు, తన కుటుంబాల్లో, తన పరిస్థితుల్లో, తన జీవితంలో. అలాగే ఎన్నో రకాలు ఈరోజు కూడా చాలా మంది కుటుంబాల చీలికలు ఎందుకని? అక్రమ సంబంధాల మూలంగా, వ్యభిచార సంబంధాల మూలంగా,
ఇతర పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో ఉన్న సంబంధాల మూలంగా చాలా మంది కుటుంబాలు ఈ మంత్ర విద్య ఆత్మలు కుటుంబాల చీలికలు తీసుకొస్తున్నాయి. సొలొమోన్ టైంలో కూడా తను 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నుల ద్వారా కుటుంబాల్లో ఎంత భయంకరమైన చీలికలు వచ్చి ఉంటాయో మనం ఆలోచించవచ్చు. అంటే అతను ఎంతగా అన్య విగ్రహ సంబంధమైన వాటి వైపు తన మనసు మళ్లించబడిందో, ఆ మంత్ర విద్య ఆత్మలకు పూర్తిగా ఎంతగా బానిసయ్యాడో, ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా తను ఏ విధంగా ఆకర్షించబడ్డాడో, మిగిలినటువంటి జీవితం అంతా ఎంత చీలిపోయిందో. దేవుని నుండి చీలిపోయాడు, దేవునితో ఉన్న సహవాసంలో చీలిపోయాడు, దేవునితో ఉన్న ఆత్మీయ జీవితంలో చీలిపోయాడు, దేవుడిచ్చిన జ్ఞానంలో చీలిపోయాడు. అన్నిటిలో చీలిపోయిన వ్యక్తిగా మనం సొలొమోన్ చూడొచ్చు. ఆ రోజు సొలొమోనే కాదు, ఈరోజు కుటుంబాల్లో చాలా మంది కుటుంబాలు చీలిపోవడానికి, విభేదాలు రావడానికి, విభజనలు రావడానికి కారణం ఏంటంటే ఈ విధమైనటువంటి మంత్ర విద్య ఆత్మల చేత వారి జీవితాలు శరీరానుసారమైనటువంటి జీవితాల వైపు, అలాగే వాళ్ళ కుటుంబాలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయేలాగా బ్రతకడం. సొలొమోన్ జీవితం శరీరానుసారమైన జీవితం. అతను ఏ రీతిలో కూడా దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించింది చాలా తక్కువ. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ యొక్క కుటుంబంలో సొలొమోన్ కుటుంబంలో చీలికలు మామూలు చీలికలు కాదు, భయంకరమైన చీలికలు. అబ్రహాం జీవితంలో ఒక హాగర్ ద్వారా చీలికలు వస్తే ఇష్మాయిల్ రూపంలో, సొలొమోన్ జీవితంలో చీలికలు కొన్ని 100 మంది స్త్రీల ద్వారా వచ్చింది, కొన్ని 100 మంది ద్వారా అతనికి చీలికలు ఏర్పడడం జరిగింది. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా శరీరానుసారమైన జీవితం జీవించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో చీలికలు, కుటుంబాల్లో చీలికలు అనేవి ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా శరీర స్వభావాలు ఉపయోగించుకుని ఖచ్చితంగా కుటుంబాలు చీలిపోయేలా చేస్తాయి. చాలా కుటుంబాలు ఈ దినాల్లో చీలిపోవడానికి కారణం శరీర సంబంధమైన జీవితం జీవించడమే. మంత్ర విద్య ఆత్మను ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆ వ్యక్తిని జీవించనేవో, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించనేవో, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆ వ్యక్తి జీవితాన్ని అభివృద్ధిలోకి నడిపించబడనివ్వు. ఎంతసేపు ఈ మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నప్పుడు, ఒక కుటుంబం మీద దాడి చేస్తున్నప్పుడు, ఒక సంఘం మీద దాడి చేస్తున్నప్పుడు, ఒక సావుకుడు విశ్వాసి ఎవరి మీద దాడి చేస్తున్నా, లేకపోతే దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, మండలాల్లో ప్రతి చోట దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలన్నీ శరీర సంబంధమైన జీవితాలుగా, శరీర స్వభావాలను అనుసరించిన జీవితాలుగా, ఏ మాత్రం దేవుని యొక్క స్వభావానికి చోటివని, ఆత్మ స్వభావానికి చోటివని వ్యక్తులుగా, చోటివని ప్రాంతాలుగా, చోటివని పరిస్థితులుగా వారు ఉంటారు. హల్లెలూయా. సో అటువంటి చోట చీలికలు, అటువంటి కుటుంబాల్లో చీలికలు, అటువంటి సంఘాల్లో చీలికలు, అటువంటి భార్య భర్తల జీవితాల్లో చీలికలు, అటువంటి ప్రాంతాల్లో చీలికలు, అటువంటి దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు ఎక్కడైనా సరే ఈ శరీరానుసారంగా మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడుతున్న వారిలో చీలికలు, విభజనలు చోటు చేసుకుంటాయి. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి దేవుడు ఈ ఆత్మీయ ప్రార్థనలో మంత్ర విద్య ఆత్మల ద్వారా కుటుంబాల్లో, సంఘాల్లో అనేక చోట్ల చీలికలు తీసుకొస్తున్నాను. ముఖ్యంగా ఈ కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు, భార్య భర్తల జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు చీలికలు తీసుకొస్తున్నాయి. బలవంతుని క్రియలు అనేటివి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. అలాగే మంత్ర విద్య ఆత్మలు ఇంకా ఏ విధంగా చీలికలు తీసుకొస్తాయంటే, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇంకొన్ని విషయాలు మనం చూడొచ్చు. సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయం 6వ వచనం, బుద్ధిహీనుని పెదవులు ఎలా ఉంటాయని ఇక్కడ చెప్పబడుతున్నాయంటే, సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 13వ వచనం, బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్య తోడి పోరి ఎడదెగగా పడుచుండు బిందువులతో సమానమని ఈ వాక్యంలో చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసి ఉన్నట్లయితే ఈ వాక్యంలో ఇక్కడ సొలొమోన్ చెబుతున్న మాట ఏంటంటే, ఈ బుద్ధి లేని వ్యక్తి అంటే తెలివి తక్కువ కుమారుడు, తెలివి మారిన కొడుకు తండ్రికి నాశనం తెచ్చి పెడతాడు. హల్లెలూయా. అలాగే జగడగుండి అయిన భార్య ఎడతెరిపి లేకుండా పడే నీటి బిందువు లాంటిది అంటున్నాడు. సొలొమోన్ జీవితంలో ఇలాంటి భార్యలు కలిగి ఉన్నాడు కాబట్టి అవి రాసి పెట్టాడు. హల్లెలూయా. జగడగొండి లాంటి భార్యలను అతను వివాహం చేసుకున్నాడు. అందుకే అతని జీవితంలో ప్రతిరోజు ఎడతెరిపి లేకుండా నీటి బిందువులు ఎలా పడతాయో, జగడాలకి చీలికలకి ఎక్కువగా భార్యల ద్వారా సొలొమోన్ జీవితంలో అనుభవించడం జరిగింది. నేటి కుటుంబాల్లో కూడా చాలా మంది భార్యల ద్వారా, చాలా మంది భర్తల ద్వారా ప్రతిరోజు గొడవలు, జగడగొండి అయినటువంటి వారికి ఆ నీటి బిందువులు ఆగకుండా ఎలా పడతా ఉంటాయో,
ఈ భార్యల జగడగొండి లాంటి భార్యలు, లేకపోతే ఆ భర్తల్లో కూడా కొంతమంది భార్యల మీద హల్లెలూయా వారు రోజు కయ్యానికి, గొడవలకి, చీలికలు, మాటలు, ప్రతిరోజు గొడవ జరిగిందే కొన్ని కుటుంబాల్లో అస్సలు నిద్రపోరు. ఆ రోజు ఆ కుటుంబంలో గొడవ జరిగితేనే వాళ్ళకి ఏదైనా జరిగేది. ఆమె అంత అలవాటు పడిపోయిన ఆత్మలవి హల్లెలూయా. అంటే అంత అలవాటు పడిపోయిన గొడవలతోనూ జగడాలతోనూ ఆవరించబడిపోయిన ఆ కుటుంబాల దురాత్మ శక్తుల చేత. ఈ మంత్ర విద్య ఆత్మలు కొన్ని కుటుంబాలను ఎలా పట్టి పీడిస్తాయంటే పూర్తిగా జగడాలతో, పూర్తిగా కలహాలతో, పూర్తిగా చీలికలతో, పూర్తిగా విభజనలతో ఆవరించేసి ఉంటాయి ఆ కుటుంబాన్ని. భయంకరమైన పరిస్థితి ఇది, భయంకరమైన పరిస్థితి హల్లెలూయా. ఈ జగడగొండి ఆత్మలు ఎక్కడ ఎవరిలో ఏలుబడి చేస్తున్నాం. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరి కుటుంబాల్లో అయితే ఈ విధంగా కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చే ఆత్మల్లో జగడాలు ఎక్కువ ఉంటాయి, గొడవలు ఎక్కువ ఉంటాయి, అలాగే కలహాలు ఎక్కువగా ఉంటాయి. వారు ప్రతి మాటకు, ప్రతి పరిస్థితికి, ప్రతి పనికి, ప్రతి స్థితిగతికి వారి స్థితిగతులు చీలికలు, విభజనలు, గొడవలు, కలహాలు. నేటి కుటుంబాలు ఇలాంటివి చాలా ఉన్నాయి హల్లెలూయా. చర్చికి వెళ్తున్న కుటుంబాల్లో కూడా మనం చూడొచ్చు. ఇక విపరీతమైనటువంటి ఆ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రభావాలు. ఈ జగడగొండి కుటుంబాలన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చేవి. మరి అదే కుటుంబ పరిస్థితులు మన బైబిల్లో అబ్రహాం జీవితంలో ఇష్మాయిల్ ద్వారా చూడొచ్చు హల్లెలూయా. అలాగే సొలొమోన్ జీవితం అంతా జగడగొండి భార్యలతోనే. ఈ రాత్రి కాలశంలో ఇలాంటి పరిస్థితులు ఎవరి కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చు రోజు జగడాలతో నడిపిస్తున్న బలవంతుని క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమేన్. అంతేకాదు కుటుంబాల్లో ఇంకా చీలికలు తీసుకొచ్చి ఆ దురాత్మ శక్తులను మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చదువుదాం హల్లెలూయా. గయ్యానితో పెద్ద ఇంట్లో నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అంటున్నాడు ఇక్కడ హల్లెలూయా. సొలొమోన్ ఎలా చెబుతున్నాడంటే ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. గయ్యాళి భార్యతో భవనంలో ఉండడం కంటే మిద్దె మీద ఏదో ఒక మూల పడి ఉండడమేనా అంటాడు. ఎందుకంటే ఈయన అంతా మంది స్త్రీలతో 700 మంది గయ్యాళీలతో మరి భవనాల్లో నివసించాడు. ఎన్నో చీలికలు ఉన్నాయి అక్కడ, ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడ, ఎన్నో విభేదాలు ఉన్నాయి అక్కడ, ఎన్నో కష్టాలు ఉన్నాయి. అన్ని అనుభవించేసేసి అక్కడ భవనంలో ఇలాంటి జగడగొండితో నివసించడం కంటే గయ్యాళి భార్యతో మిద్దె మీద ఒక మూల కూర్చోవడం, ఒక మూల ఉండడం మంచిదని నేర్చుకున్నాడు అనమాట తన జీవితం ద్వారా. భవనాల్లో స్త్రీల మీద స్త్రీలను వివాహం చేసుకుని భవనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి సొలొమోను కూడా పెద్ద చక్రవర్తి అయిపోయాడు కాబట్టి, ఆయనకి కావలసినంత ఆస్తి మూకుమ్మడిగా ఉంది కాబట్టి ఎన్ని వివాహాలు చేసుకున్నా పర్లేదనుకున్నాడు. ఎంతమంది భార్యలనైనా నేను చేసుకోగలను, ఎందుకంటే నన్ను చేసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. నాకున్న ఆస్తిని చూసి, నాకున్న జ్ఞానాన్ని చూసి, నాకున్నటువంటి పలుకుబడిన పేరుని చూసి, భవనాలు చూసి అని అనుకున్నాడు వివాహం చేసుకోకునే ముందు. అలా అనుకునే వివాహం చేసుకుని ఆ భార్యలందరూ నా భవనాలకు తీసుకెళ్ళినప్పుడు ఆ భవనాల్లో అసలైనటువంటి అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అనుభవించాడు. ఆ జగడగొండి భార్యలతో, కలహాల భార్యలతో, ఆ గయ్యాలి భార్యలతో ఆ భవనాల్లో ఎంత అశాంతి అలుముకుని ఉంటుందో, ఎంత అసమాధానం అలుముకొని ఉంటుందో, ఎంతగా అతని జీవితం దిగజారిపోయి ఉన్నదో అతని జీవితం ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది సామెతల గ్రంథంలో. అందుకనే అవన్నీ అనుభవించేశాడు కాబట్టి అతని మనసు అన్య దేవతలను అనుసరించినటువంటి ఆ స్త్రీలు, అతను పెళ్లి చేసుకున్న వివాహమైన స్త్రీలు పూర్తిగా తిప్పేశారు. మంత్ర విద్య ఆత్మల చేత పూర్తిగా ఆవరించబడిన జీవితం అయిందని చెప్పొచ్చు. సో అందుకనే అతని జీవితం పూర్తిగా ఏమైపోయిందంటే ఒక మూలం నివసిస్తే బాగుండన్న పరిస్థితికి వచ్చాడు అనమాట మిద్దె మీద. ఈరోజు ఇలాంటి కుటుంబాలు ఎన్నో లోకంలో మనం చూడొచ్చు, సమాజంలో చూడొచ్చు. ఏంటంటే అలాంటి గయ్యాలి భార్యలు ఉన్నటువంటి భర్తలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు హల్లెలూయా. సొలొమోన్ చేతులారా చేసుకున్నాడు అది హల్లెలూయా. అక్రమ సంబంధాలు ఈరోజు చాలా మంది కుటుంబాలు చీలికిపోవడానికి కారణం అక్రమ సంబంధాలు హల్లెలూయా. పరస్త్రీ వ్యామోహాలు, పరపురుషుని వ్యామోహాలు ఇవే కుటుంబాల్లో చీలికలు అయిపోవడానికి కారణం. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తుల జీవితంలో ఈ పరస్త్రీ వ్యామోహాలని, పరస్త్రీ భ్రష్ట స్వభావాల చేత నడిపించబడే వాళ్ళలో ఎక్కువ అవి ఇతరులు వాళ్ళకున్న పురుషులతో, వారికున్న భర్తలతో, వారికున్న భార్యలతో సరిపెట్టుకోకపోగా
వాళ్ళ జీవితాలు వాళ్ళతో తృప్తి చెందకపోగా పరస్త్రీలతో పర పురుషులతో ఈ విధమైనటువంటి అక్రమ సంబంధాల కారణం మూలంగానే చాలా కుటుంబాల్లో చీలికలు అనేవి ఏర్పడుతున్నాయి. చాలా కుటుంబాల్లో ఈ చీలికలు ఎలా పోతాయి? ఈ పాపాలు విడిచిపెడితే పోతాయి, ఈ అక్రమాలు విడిచిపెడితే పోతాయి, ఈ వ్యభిచార పాపాలని బయటపడితే పోతాయి, వాటిని పూర్తిగా అసహించుకుంటే పోతాయి. బట్ సొలొమోను అలా చేయలేదు. అందుకని అతని జీవితంలో అబ్రహాము హాగరు విషయంలో శారా ద్వారా చేసిన తర్వాత శారాయే తెలుసుకుని ఏం చేసిందంటే ఎలాగైనా ఆ దుస్థితి నుండి అది భరించలేక తాను చేసినటువంటి పొరపాటు తను గ్రహించుకోవడానికి చాలా టైం పట్టింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో వాళ్ళు చేసిన పొరపాటును గ్రహించడానికి చాలా టైం తీసుకుంటున్నారు. ఎంత టైం అంటే వాళ్ళు పూర్తిగా మునిగిపోయి, వాళ్ళు పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి, వారు పూర్తిగా కలహాల్లోకి వెళ్ళిపోయి, వారి జీవితాలు పూర్తిగా ఇంకా పైకి రాలేవు అనే పరిస్థితికి వెళ్ళిపోయేంత వరకు ఆ పొరపాటు వాళ్ళకి అర్థం కావట్లా. అబ్రహాముకి శారాకి ముందు శారా ఎప్పుడు తెలుసుకోగలిగింది? దేవుడిచ్చిన వాగ్దానం కోసం కనిపెట్టే తత్వం ఆమెకి లేకుండా పోయింది. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన స్త్రీగా లేకపోయింది. శరీర సంబంధమైన ఆలోచించబట్టే హాగర్నికి ఇచ్చి అబ్రహాంకి వివాహం. అంటే అబ్రహాము హాగర్ని ఆ వివాహము ఆ హాగర్ని ద్వారా ఇష్మాయేల్ వచ్చిన తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత శారాకి ఎగతాళి చేస్తే గాని అప్పటి వరకు శారాకి అర్థం కాలేదు దేవుని వాగ్దానం విలువ. శారాకి అప్పటి వరకు కుటుంబంలో చీలికలు వస్తేనే గాని, కుటుంబంలో కలహాలు వస్తేనే గాని, కుటుంబంలో విభజనలు వస్తేనే గాని తనకి అర్థం కాలేదు తను ఏ స్థితిలో ఎలాంటి పొరపాటు చేశాననేది. శరీర సంబంధంగా ఆలోచించే ప్రతి ఒక్కరి జీవితాలు పొరపాట్లలో, కలహాల్లో, ఇలా కుటుంబ సంబంధమైన చీలికలు జరిగి తీరుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుంది ఏంటంటే ఇలాంటి చీలికలకి, ఇలాంటి విభజనలకి దేవుని ప్రజలు చోటు ఇవ్వకూడదు. ఇలాంటి చీలికలకి, ఇలాంటి విభజనలు ఇచ్చినటువంటి చోట ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి చూస్తాయి పూర్తిగా. ఇంకా చాలా గుర్తించింది, కొంత లేట్ అయిపోయిన తర్వాత అయినా గుర్తించి దాసి కుమార్ని వెళ్ళగొట్టమని అబ్రహాంతో చెప్పింది. ఈరోజు దేవుడు అక్కడ ఒక సత్యాన్ని మనకి నేర్పిస్తున్నాడు. ఏమనంటే మన జీవితంలో దాసి జీవితం, దాసి కుమార్ని జీవితం ఉండకూడదు. దాసి జీవితం ఏమో పెత్తనం జలాయించాలనుకుంటుంది, దాసి కుమారుడి జీవితం ఏమో హాస్యం చేస్తున్నాడు ఆమె. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మ స్వభావమైన జీవితాన్ని శరీరం డామినేట్ చేయకూడదు. అంటే శరీరము అధిగమించకూడదు. శరీరాన్ని అధిగమించి ఆత్మ నడిపించబడాలి మనలో ఉన్న దేవుని ఆత్మ చేత. హల్లెలూయా. మన ఆత్మ స్వభావం మనం దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఈరోజు మన జీవితంలో ఈ శరీర స్వభావాలు ఎటు నుంచి ఏ రీతిలో వస్తున్నా శరీర స్వభావాల్ని మనం ఏం చేయాలంటే వెళ్ళగొట్టాలి. శరీరానుసారమైన జీవితాన్ని వెళ్ళగొట్టాలి. శరీర సంబంధమైన ఆలోచనలు వెళ్ళగొట్టాలి. శరీరం బయటికి వెళ్తాం, మనలోనే ఉంది. కానీ ఈ శరీర తత్వం, ఈ శరీర గుణలక్షణాలు, ఈ శరీరానుసారమైన ఉద్దేశాలు, ఈ శరీరానుసారమైన కోరికలు, ఈ శరీరానుసారమైనటువంటి అన్నిటిని వెళ్ళగొట్టాలని ఇక్కడ అర్థం. దాసి కుమార్ని వెళ్ళగొట్టమని ఇస్సాకు పుట్టిన తర్వాత, ఎగతాళి చేయబడిన తర్వాత, ఇష్మాయేలు చేత ఇస్సాకు ఎగతాళి చేయబడితేనే గాని ఆమెకి అర్థంగా అలా చేసిన పొరపాటు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అపహాస్యాల్లోకి, కొన్ని నిందల్లోకి, కొన్ని పరిహాసపు జీవితాల్లోకి వెళ్తే గాని పొరపాట్లు మనకు అర్థం కావు. అలాగే ఈ శారా కూడా తాను చేసిన పొరపాటు, తనకి అవమానం ఎదురైనప్పుడు గాని, తన బిడ్డకి హేళనలు ఎదురైతున్నప్పుడు గాని అప్పుడు వరకు అర్థం కాల తాను చేసిన పొరపాటు. అప్పుడు వరకు తనకు అర్థం కాల శరీరానుసారమైన జీవితం రిజల్ట్ ఎలా ఉందో అక్కడ ఆ ఇంట్లో. ఈరోజు అంటే యజమానురాలు ఇంట్లోనే శరీర సంబంధమైన వ్యక్తులను, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఉన్నారు. శారా అబ్రహాం ఏమో దేవుని నమ్మిని, దేవుని దైవ చిత్తానుసారంగా, ఆత్మీయానుసారంగా నడుచుకుంటండి. హాగరు కుమారుడు ఇష్మాయేల్ శరీరానుసారంగా నడుచుకుంటున్నారు. ఇరువురికి ఎలా పొత్తు కుదురుతుంది? సో శరీరానుసారమైన జీవితాలకి ఎప్పుడు పొత్తు కుదరదు. ఒక కుటుంబంలో ఒకరు దైవికంగాను, మరొకరేమో శరీరానుసారంగాను నడుస్తున్నప్పుడు వీరిరువురికి, అది తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భార్యాభర్తలైనా, సంఘమైనా, విశ్వాసులైనా, సమాజమైన ప్రజలకు పొత్తు కుదరదు. చీలికలు ఏర్పడతాయి, కుటుంబాల్లో చీలికలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు దేవుని నమ్ముకుని పిల్లలు దేవునితో లేకపోతే అక్కడే ఇస్సాకు ఇష్మాయేల్ కనబడుతున్నారు. అక్కడే ఆత్మానుసారమైన వ్యక్తులు, శరీరానుసారమైన వ్యక్తులు ఒకే కుటుంబంలో. ఈ ఆత్మానుసారమైన వ్యక్తి, ఈ శరీరానుసారమైన వ్యక్తికి ఎప్పుడు గొడవలే. అది తల్లిదండ్రులైనా బిడ్డలైనా సరే. ఆమె
వాళ్ళేమో ఆత్మ సంబంధంగా కొట్టుకుంటా ఉంటే వీళ్ళేమో శరీర సంబంధంగా కొట్టుకుంటా ఉంటారు. ఈ ఇరువురికి చీలికలు ఏర్పడుతూనే ఉంటాయి. అందుకని కొన్ని కుటుంబాల తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అస్సలు పొత్తు కుదరట్లేదు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు దేవుని నమ్ముకుని దైవికంగా నడుచుకుంటే పిల్లలేమో లోకంలో శరీరానుసారంగా శరీర కోరికలతో నింపబడుతున్నారు. వీరిరువురి మధ్య చీలికలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చీలికలు కాబట్టి ఆ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. భార్యో భర్త ఎవరో ఒకరు దేవుని దైవ చిత్తానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకుంటే భార్య భర్త మరెవరో ఒకరు వారిలో దేవుని నమ్ముకొని శరీరానుసారమైన జీవితంతో జీవిస్తే వీళ్ళిద్దరి మధ్య చీలికలు. ఇంకా ఈ విధంగా మనం చూసుకుంటే సేవకుల్లో చూడొచ్చు, విశ్వాసంలో చూడొచ్చు, సమాజంలో ప్రజల్లో చూడొచ్చు. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మనతో మన కుటుంబం మొత్తం శరీర సంబంధంగా కాకుండా దైవిక సంబంధంగా ఆత్మ సంబంధంగా జీవించాలి. మంత్ర విద్య ఆత్మలో దైవిక సంబంధంగా జీవించనివ్వు. శరీర సంబంధంగా మన శరీరాన్ని ఉపయోగించుకుంటాయి. వాటికి కావాల్సింది మన శరీరమే. హల్లెలూయా. సో దేవుడికి కావాల్సింది ఏంటంటే ఆయన మన శరీరాన్ని దేవాలయంగా చేసి నడిపించాలని. సో కానీ శరీరాన్ని దురాత్మల చేత నింపి నడిపించబడాలని మంత్ర విద్య ఆత్మలు చూస్తాయి. సరే, ఈ రాత్రి కాలసిన దేవుడు చెబుతున్నాడు, ఇట్లాంటి దురాత్మ శక్తుల ప్రభావాల చేత శరీర స్వభావాల చేత నడిపించబడే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు కుటుంబాల్లో చాలా చీలికలు తీసుకొచ్చి ఆ బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమేన్. అంతేకాదు కుటుంబంలో చీలికలు తీసుకొచ్చే ఆత్మలు ఇంకా ఆ 21వ అధ్యాయంలో సామెతల గ్రంథంలోనే మరొక వచనం ఉంది. 19వ వచనం చదువుదాం. ప్రాణం విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అంటున్నాడు సొలొమోన్. ఆమేన్. అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ వచనంలో తనని విసిగించే అంత రీతిలో తనను పెళ్లిళ్ళు చేసుకున్నాడు భార్యని. హల్లెలూయా. సొలొమోన్ అక్కడ ఉండడం కంటే, ఆ భార్యతో ఉండడం కంటే, ఆ ప్రాణం విసిగించే భార్యతో ఉండడం కంటే అరణ్యవాసం చేయడం మేలని తెలుసుకున్నాడు. ఆమె అంటే తన అన్నిటినీ కోల్పోయిన తర్వాత కానీ కుటుంబంలో చీలికల మీద చీలికలు, గొడవల మీద గొడవలు, కలహాల మీద కలహాలు వచ్చిన తర్వాత కానీ అతనికి జీవితం విలువ అర్థం కాల, దేవుడిచ్చిన జీవితం విలువ. అందుకనే కొంతమంది అరణ్యంలో నివసించడం మేలు అంటున్నారు. సో ఈరోజు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, ఇటువంటి భార్యలు కానీ లేదా భర్తల ద్వారా విసిగిపోయిన భార్యలు కానీ భార్యల ద్వారా విసిగిపోయిన భర్తలు కానీ వీళ్ళు చీలికలు తెచ్చుకోవడానికి కారకులు వీళ్ళే. హల్లెలూయా. సొలొమోన్ చీలిక తెచ్చుకోవడానికి కారణం సొలొమోన్ కాదా? హల్లెలూయా. సొలొమోన్ భార్యల చేత, జగడగొండి భార్యల చేత, గయ్యాళి భార్యల చేత, మరి అలాగే విసుగు చెందించే భార్యల చేత విసుగు చెందిపోయాడు అంటే కారణం సొలొమోన్ కాకుండా వాళ్ళు ఎలా అవుతారు? హల్లెలూయా. వాళ్ళు ఆల్రెడీ అన్య సంబంధమైన స్త్రీలని సొలొమోన్కి తెలీదా? ఆల్రెడీ వాళ్ళతో పొత్తు పెట్టుకోకూడదన్న విషయం సొలొమోన్కి తెలీదా? ఆల్రెడీ వాళ్ళ జోలికి సహవాసం చేయడానికి వెళ్ళకూడదన్న విషయం సొలొమోన్కి తెలీదా? తెలుసు. హల్లెలూయా. తెలిసి నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోకూడదో వాళ్ళతో ఒక దేవుని బిడ్డవై పొత్తు పెట్టుకుంటున్నావు. ఎవరితో సహవాసం చేయకూడదో ఒక దేవుని బిడ్డవై వారితో సహవాసం చేస్తున్నావు. ఎవరితో కలిసి మెలగకూడదో దేవుని బిడ్డగా ఉండి వారితో కలిసి జీవించాలనుకుంటున్నావు. మరి ఇవన్నీ చీలికలను, కలహాలను, మరి గొడవలను తీసుకురాకుండా, విసుగును తీసుకురాకుండా, అరణ్యంలో నివసించడం మేలు అనిపించకుండా మరి ఏమనిపిస్తాయి ఆఖరికి? హల్లెలూయా. ఇది చేతులారా సొలొమోన్ చేసుకున్న పొరపాటే. ఇది చేతులారా సొలొమోన్ ఇచ్చిన అవకాశమే. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో భార్య ఎంత విసిగిస్తుంది ఏంటి అని చెప్పి ఆ విసిగించే భార్య గురించి మాట్లాడుకుంటారు. లేదా భర్త ఎంత త్రాగి ఎలా భయంకరంగా జోదమాడో లేకపోతే రకరకాల వ్యసనాల చేత ఏడిపిస్తాడని ఆ భర్త గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నా? ఇక్కడ పొరపాటు చేసింది ఎవరంటే అలాంటి వ్యక్తుల్ని ఎవరు చూస్ చేసుకున్నారో వాళ్ళే. అలాంటి వ్యక్తులు కావాలని, అలాంటి వ్యక్తులతో జీవించాలని, అలాంటి వ్యక్తులే సర్వస్వమని, అలాంటి వ్యక్తులే ప్రాణమని ఎవరైతే ముందు అడుగు వేశారో వాళ్ళదే పొరపాటు. హల్లెలూయా. సో ఇక్కడ ఇంతమంది భార్యల చేత సొలొమోన్ కోరుకుని ఏరుకుని వివాహం చేసుకుని మరి తన జీవితాన్ని అంత భ్రష్టత్వంలోకి, అంత రాజరికాన్ని విడిచిపెట్టి అరణ్యంలో నివసించాలనుకునేటువంటి మనస్తత్వం వచ్చిందంటే ఆ మనసులోకి అతడు ఎంత భ్రష్టుడైపోయాడో అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది కుటుంబాల్లో చీలికలు ఇవి. కుటుంబాల్లో చీలికలు రాగానే ఇంక ఇంట్లో ఉండడం కంటే వీధిలో ఉండడం మంచిది అనుకుంటున్నారు. నువ్వు చేసుకున్న పొరపాటే ఇది, నీ ఆలోచన ద్వారా వచ్చిన పొరపాటే ఇది,
నీ తలంపుల ద్వారా వచ్చిన పొరపాటే ఇది, నీ ఉద్దేశాల ద్వారా వచ్చిన పొరపాటే ఇది. ఇది నువ్వు చేసుకుంటున్న స్వతహాగా నువ్వు చేసుకున్న నీకు నువ్వు చేసుకున్న హాని, నువ్వుగా చేసుకున్న ప్రమాదం, నీకు నువ్వుగా సృష్టించుకున్న ఒక ఉపద్రవం, నీకు నువ్వుగా ఏరి కోరి అన్నిటిని తెచ్చుకుని పెట్టుకున్నావు. దీన్ని ఎవరు కూడా ఇది నీ ఏదో జాలిపడే పరిస్థితి ఇప్పుడు ఎవరికి ఉండదు. నువ్వు ఎంతమందికి చెప్పుకున్నా, నువ్వు ఎంతమందికి నీ గోడు విన్నవించుకున్నా, నువ్వు ఎంతమంది దగ్గర ఏడ్చినా సరే ఎవరు వినిపించుకోరు. ఎందుకంటే చేతులారా చేసుకున్నది సొలొమోనే. చేతులారా చేసుకున్న ఆ వ్యక్తిని ఎవరు క్షమించగలుగుతారు, ఎవరు మన్నించగలుగుతారు, ఎవరు జాలి చూపిస్తారు? తెలియక చేశారు అంటే వాళ్ళు పాపం వాళ్ళకి అసలు ఏం తెలీదు. వాళ్ళు అసలు తెలియకుండా జరిగింది అంటే కాస్త ఎవరన్నా జాలి చూపిస్తారేమో. తెలిసి కోరుకుని చేసుకున్నావు నువ్వు, తెలిసి కావాలని చేసుకున్నావు నువ్వు, తెలిసి వ్యక్తి గుణలక్షణాలు ఎలా ఉంటాయో తెలిసి నువ్వు చేసుకున్నావు. దేవుడు విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు వద్దన్నది నీకు తెలీదా? తెలుసు. వెలుగుకు చీకటితో సాంగత్యం కుదరదని దేవుడు చెప్పింది తెలీదా? తెలుసు. హల్లెలూయా. మరి ఈ విధమైనవన్నీ తెలిసి కావాలని శరీర కోరికలకు చోటిచ్చి, శరీర తలంపులకు చోటిచ్చి, శరీర ఆలోచనలకు చోటిచ్చి, శరీరంలోని ఉద్దేశాలకు చోటిచ్చి, శరీరానుసారమైనటువంటి వాటికి చోటిచ్చి ఆత్మను చంపేసుకుని ఆ వ్యక్తిని చేసుకున్నావు. ఆత్మను చంపేసుకుని ఆ వ్యక్తులతో జీవించడానికి ఇష్టపడ్డావు. ఈ రోజు అది ఒక నరకంగా అయిపోయింది. కొన్ని రోజులకో, కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో. ఆయనకి సొలొమోనుకి ఎంత టైం పట్టిందో కానీ ఈరోజు కొన్ని కుటుంబాలు కొన్ని నెలలు అయిన తర్వాత తెలుసుకుంటున్నారు ఇది అరణ్యంలో బ్రతకడం బెటర్ ఈ వివాహం కంటే, ఇది వివాహం చేసుకోకుండా నేను అసలు ఉండిపోయినా బాగుండేది. అలాగే కొంతమంది ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు నాకు ఇలాంటి వ్యక్తి, ఎందుకు ఇలాంటి వ్యక్తి అని. భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, ఒకరికొకరు ఇట్లా. హల్లెలూయా. సో ఈ విధంగా మంత్ర విద్య ఆత్మలు శరీర స్వభావాలకి ఎవరైతే చోటిచ్చారో వారిని ఈ కుటుంబాల్లో చీలికలు కలిగించి నడిపిస్తున్నాయి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సమాధానాలు లేకపోవడానికి కారణం, నెమ్మది లేకపోవడానికి కారణం ఆ కుటుంబాల్లో ఉండడం కంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. కొంతమంది అయితే ఇల్లు విడిచిపెట్టేసి, భార్యను విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి భార్య వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇవి ఎంత భయంకరమైనటువంటి మంత్ర విద్య ఆత్మలకి వాళ్ళు శరీర సంబంధమైన జీవితం చోటివ్వడం వల్ల జరుగుతుంది. విడిపోవడం ఎంత విపరీతమైన చర్య, ఎంత చులకనతో కూడిన జీవితం, ఎంత అపహాస్యమయ్యే జీవితం, ఎంత సమాధానం కోల్పోయే జీవితం. ఎన్ని కుటుంబాలు ఈరోజు ఇలా అలమటిస్తున్నాయో తెలుసా? కుటుంబాల చీలికల ద్వారా, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా. హల్లెలూయా. అంటే ఎవరో ఏదో చేయబట్టి కాదు అక్కడ చెప్తున్న విషయం. ఇలాంటి పరిస్థితికి శరీర స్వభావంలో జీవించడానికి ఎవరైతే శరీర స్వభావంతో జీవిస్తారో వాళ్ళ మీద అవి దాడి చేస్తాయి. సాతానికి కూడా ఈ శరీరమే కావాలి, దేవుడికి మన శరీరమే కావాలి. మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చీకటి శక్తులు, ఈ అంధకార శక్తులు, ఈ సాతాన శక్తులు ఇవన్నీ కూడా శరీరాన్ని, ఈ శరీర స్వభావ వ్యక్తిని మనం వాడుకోవడానికి శరీరానుసారంగా జీవించే వ్యక్తి కావాలని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఆత్మానుసారంగా నడిచే వ్యక్తిని దేవుడు చూస్ చేసుకుంటున్నాడు. శరీరానుసారమైన శరీర కోరికలతో నింపబడిన వాళ్ళని సాతాను చూస్ చేసుకుంటున్నాడు. అందుకని ఆ మంత్ర విద్య ఆత్మలు, ఈ సాతాను ఈ యొక్క శరీరానుసారంగా జీవించే వ్యక్తిలో మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఆ కుటుంబాలు చీలికలు చేస్తున్నాయి. పరిస్థితులన్నీ కూడా జగడాలతో, కలహాలతో, ఇక రకరకాల విసుగు అనమాట వాళ్ళకి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సేవలో ఇలాంటి జీవితాలు ఎవరిలో ఉండకూడదు. నదుడనే యేసుక్రీస్తు నామములో, నదుడనే యేసుక్రీస్తు రక్తంలో, నదుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా శరీరానుసారంగా జీవించేలా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలు. కుటుంబాల్లో చీలికలు తీసుకొస్తున్నాయి బలవంతరి క్రియలు. పూర్తిగా యేసుక్రీస్తు నామం పేరిట నాశనం చేయబడునుగా. ఆమేన్. అలాగే మనం ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే 27వ అధ్యాయంలో 15వ వచనం చదివినట్లయితే, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము అంటున్నాడు. హల్లెలూయా. భార్యల గురించి సామెతల గ్రంథంలో ఎక్కువగా రాయబడింది, అది నెగిటివ్గా. హల్లెలూయా. ఎందుకంటే మంచిగా రాయబడింది చాలా తక్కువ, అరుదు. హల్లెలూయా. ఎక్కువగా సొలొమోన్ ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే తన భార్యల ద్వారా తాను చూసిన విపరీతమైన చర్యలు, అంటే ఇక్కడ మనం చదివినటువంటి రీతిలో ముసురు పట్టి ఏకదారగా వాన కురవడం ఎలా ఉంటుందో గయ్యాలి భార్యతో కాపురం అలాంటిది అంటున్నాడు. సో ఆయన జీవితంలో తాను అనుభవించిన చేదంతా కలిపి సామెతల గ్రంథంలో రాసిపెట్టాడు. హల్లెలూయా. భార్యల ద్వారా తాను ఎదుర్కొన్నది ఎక్కువ, భార్యలు స్త్రీల ద్వారానే ఆయన ఎక్కువ ఎదుర్కొన్నాడు. ఆయన చేసుకున్నదే అది. హల్లెలూయా. నీకు ఒక భార్యని ఇచ్చినప్పుడు దేవుడు ఆ భార్యతో చక్కగా సంతృప్తిగా జీవించాలి,
అంతేగాని ఇంకొక భార్యలు రాజును ఎంత రాజు అయితే మాత్రం, ఎంత చక్రవర్తి అయితే మాత్రం, ఎంత జ్ఞానవంతుడైతే మాత్రం అదంతా దేవుడు కదా ఇచ్చింది. ఆ జ్ఞానంతో దేవుని మహిమపరచకుండా, ఆ చక్రవర్తి ద్వారా, ఆ పొజిషన్ ద్వారా దేవుడికి మహిమను తీసుకురాకుండా, ఇంకెంతమందిని చేసుకున్నా నాకు ఏమైనా పర్లేదని శరీరానికి చోటిచ్చి ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళే వాళ్ళు ఈరోజు ఎంతమంది లేరు. వాళ్ళకున్న అందచందాలను బట్టి, వాళ్ళకున్న ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి, సమాజంలో ఉన్న హోదాలను బట్టి ఎంతమంది ఇలా పరస్త్రీ వ్యామోహాలుగా, పరపురుషుల వ్యామోహాలతో చెలరేగే వాళ్ళు ఎంతమంది లేరు. దేవనామాని మహిమ కలుగునుగా. కుటుంబాల్లో మరి చీలికలు ఎందుకు వస్తాయి? ఇందుకే వస్తాయి. హల్లెలూయా. కానీ ఇవి వేరులతో సహా పల్లగించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాల్లో చీలికలు తీసుకొచ్చి ఇలాంటివన్నీ పూర్తిగా ఈ సమస్యలు, ఈ చీలికలు కొన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నట్లయితే వీటి ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఈ కుటుంబాల్లో ఫలితాలు ఆదికాండంలో 13వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాం పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క కాపరులకు లోతు కాపరులు వాళ్ళిద్దరు బంధువులే. హల్లెలూయా. కానీ వీళ్ళ పశువులకి కాపరులకి, వాళ్ళ పశువుల కాపరులకి ఏంటంటే ఆ మందలు కాసే వాళ్ళకి జగడం వచ్చింది, కలహాలు వచ్చింది. ఆ కలహాలు మనం చూసినట్లయితే హల్లెలూయా, అప్పటికే కనాను వాళ్ళు పెరిసి వాళ్ళ దేశంలో ఉన్నారు. హల్లెలూయా. కుటుంబాల్లో ఈరోజు బంధువుల మధ్య సమాధానం లేనటువంటి కలహాలు, ఆస్తి పెరగడం ద్వారా వచ్చిన కలహాలు, ఇక్కడ సంపద పెరగడం ద్వారా వచ్చే కలహాలు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో ఇంకా కలహాలని, చీలికలు కుటుంబాలు ఎలా తీసుకొస్తాయంటే ఆస్తులు ఎక్కువ అవడం వల్ల, సంపదలు ఎక్కువ అవడం వల్ల, హోదాలు ఎక్కువ అవడం వల్ల. ఇక్కడ అబ్రహాము పశువుల కాపరులకి లోతు పశువుల కాపరులకి ఇద్దరికి ఎందుకు జడాలు వచ్చినాయి? వీళ్ళ పశువులు వాళ్ళ పశువులు ఎక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు సమాజంలో బంధువుల మధ్య చీలికలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబాల్లో స్నేహితులు, అక్కడ మనం చూడొచ్చు హోదా, ధనం, ఆస్తి ఇవన్నీ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో ఆ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఈ కుటుంబాల్లో చీలికలు వస్తున్నాయి. మంత్ర విద్య ఆత్మలో ఒక కుటుంబాల మీద చీలికలు ఎలా తీసుకొస్తాయంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్లుగా పరస్త్రీ వ్యామోహాలు, పరపురుషుల వ్యామోహాల, వ్యభిచార పాపాలే కాకుండా అవి, అలాగే ఇవి సంపదలు. సంపాదించి నీకంటే నేను ఎక్కువ ఉండాలి, నాకంటే నేను ఎక్కువ ఉండాలి, నీవు అలా ఎవరికి వాళ్ళు స్వార్థం ఎక్కువైపోయి, ధనాపేక్ష ఎక్కువైపోయి, సంపదల్లో కీడులో పడిపోయి, డబ్బు సంపాదనలో మునిగిపోయి, ఇక్కడ అబ్రహాము యొక్క పశువుల కాపరులకి లోతు యొక్క పశువుల కాపరు ఇద్దరి మధ్య ఇప్పుడు చీలికలు వస్తాయి. అప్పుడు వరకు ఈ రెండు కుటుంబాలు ఒక కుటుంబంగానే ఉన్నాయి. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఇవే సంపదలు ఎక్కువైపోవడం వల్ల. ఇంట్లో అన్న ఎక్కువ సంపాదించాడంటే తమ్ముడికి గిట్టదు, తమ్ముడు ఎక్కువ సంపాదించాడంటే అన్నకి గిట్టదు. హల్లెలూయా. ఇరువురి మధ్య చీలికలు, విడిపోవాలి ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు వరకు చిన్నప్పటి నుంచి కలిసి తల్లిదండ్రుల ద్వారా పెరిగినటువంటి వాళ్ళు ఒక డబ్బు దగ్గరికి వచ్చేపాటికి, ఒక ధనం అనే వ్యామోహం దగ్గరికి వచ్చేపాటికి, ఆస్తులు అంతస్తులు అనే సంపాదన దగ్గరికి, ఆ ప్రాపర్టీ సంపాదన దగ్గరికి వచ్చేసి పితరుల ఆస్తులు ఇలాంటివి వచ్చినప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువైనా, లేకపోతే ఎవరికైనా ఎక్కువ ఇచ్చినా గొడవలు, చీలికలు ఆ కుటుంబాలు. నాకంటే ఎక్కువ వాటా వాళ్ళకి ఇచ్చావు, నాకు తక్కువ వాటా ఇచ్చావు. ఈరోజు ఎంతమంది అన్నజమ్ములు, అక్క చెల్లెళ్ళలో చాలా మంది కుటుంబాలు ఈ చీలికలు లేవా? మంత్ర విద్య ఆత్మలకు చోటిచ్చిన వాళ్ళు వీళ్ళు, ఈ లోక సంబంధమైన రీతిగా జీవించడానికి ఆతృత పడే వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళల్లో ఈ లోకంలో ఎలా సొసైటీలో మంచిగా ఉండాలి, మొదటిది శరీరానుసారమైన జీవితం ద్వారా వచ్చినటువంటి ఆ చోటు, ఆ మంత్ర విద్య ఆత్మ ద్వారా కుటుంబంలో చీలికలు అయితే, ఇప్పుడు రెండవది లోక సంబంధమైన సంపదను చూసి ఆ లోకానుసారమైన జీవితం జీవించే వాళ్ళ ద్వారా వచ్చే ఆ మంత్ర విద్య ఆత్మలు చూడడం ద్వారా వచ్చే కుటుంబంలో చీలికలు. సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉండాలి అని సంపదల కోసం వెంపర్లాడేవాళ్ళు, సొసైటీలో ఒక నేమ్ కోసం. హల్లెలూయా. అనేక రకాలుగా ఈ మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో చీలికలు ఎలా తీసుకొస్తాయంటే కుటుంబంలో, ఇక్కడైతే అబ్రహాము కాపరులకు, పశువుల కాపరులకు, లోతు కాపరులకు సంపదల వల్ల, గొర్రెలు మందల వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత హల్లెలూయా. కలిసి ఉన్నంత వరకు వాళ్ళకి ఏమీ బాధ లేదు. ఆస్తి పెరిగిన తర్వాత ఆ కాపరులకి మధ్య గొడవలు రావడం వల్ల ఇద్దరు విడిపోయిన తర్వాత నష్టపోయింది ఎవరు? కలిసి ఉంటే కలదు సుఖం అంటారు, కలిసి ఉంటే బలం అంటారు. కానీ ఈ దినాల్లో కలిసి ఉండడానికి ఏమాత్రం అపవాది ఎక్కడ చోటెవరు. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి డబ్బు వాళ్ళదే, ఎవరి ఆస్తి వాళ్ళదే అని చేస్తారు. కానీ అలాంటి ఒంటి తాడు తెగిపోద్ది.
మూడు పేటల తాడు తెగదు. అది బలమైంది. కలిసి ఉంటే వచ్చే బలం వేరు, విడిపోతే వచ్చే నష్టం చాలా ఉంది. లోతు అబ్రహాంతో కలిసి ఉన్నంత వరకు తన లాభంగానే ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు కుటుంబంతో సహా. ఎప్పుడైతే అబ్రహాంను విడిచి వెళ్ళిపోయాడో అంతా నష్టమే అతని జీవితంలో, అంతా కష్టాలు పాలవడమే. ఆఖరికి భయంకరమైన ఘోరంగా భార్యని ఉప్పు స్తంభంగా కోల్పోయాడు. ఆ పిల్లల జీవితం ద్వారా పాపాలు, భయంకరమైన జీవితం అనమాట అతని జీవితం. ఇంకా నష్టం, విడిపోవడం ద్వారా ఎంత నష్టపోయాడు అతను. మంత్ర విద్య ఆత్మలతో పూర్తిగా ఆవరించబడిపోయాడు. అబ్రహాంతో ఉన్నంత వరకు ఆశీర్వాదాన్ని చూశాడు. అబ్రహాం నుండి విడిపోయిన తర్వాత అతని జీవితంలో ఏది ఆశీర్వాదం? హల్లెలూయా. ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలిగిన వారితో మనం కలిసి ఉంటేనే, అంటే జ్ఞానవంతులతో మనం సహవాసం చేసినప్పుడు జ్ఞానం కలిగిన వారంగా అవుతామని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇక్కడ ఈ చీలికలు మంత్ర విద్య ఆత్మ లోక సంబంధమైన జీవితం కోసం ఎంపర్లాడే వాళ్ళలో విపరీతంగా దాడి చేస్తాయి. శరీరాన్నే కాదు, లోకానుసారంగా జీవించే జీవిత వ్యామోహాల్లో కూడా అవి పూర్తిగా నిమగ్నం చేస్తాయి. ఈ వీళ్ళకి అదే వ్యామోహం వచ్చింది లోతుకు, ఇప్పుడు విడిపోయారు. ఆమె ఆ సొదొమ గొమొర్రా దగ్గర వెళ్తే అంటేసుకుని ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి అదంతా బైబిల్ చెప్తుంది మనకి. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, లోకానుసారమైన సంపదల మీద వ్యామోహాల చేత ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో కుటుంబాల్లో చీలికలు తీసుకొస్తుందో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, రక్త సంబంధుల మధ్య, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమె అంతేకాదు. ఇంకా ఆదికాండం 26వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అక్కడ ఒక చీలికను మనం కుటుంబంలో చూడొచ్చు. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసైక్ అని పేరు పెట్టాడు. ఆమె చెప్దాం. చూడండి ఇక్కడ కలహాలు. ఆమె ఈ ఇస్సాకు జీవితంలో కలహాలు మనం చూడొచ్చు. కుటుంబంలో అతనికి ఏ విధంగా కలహాలు, అతని జీవితం అక్కడ స్థిరపరచబడనీయకుండా అక్కడ ఉన్న వారితో. హల్లెలూయా. అతని జీవితంలో చీలికలు మనం చూడొచ్చు. ఆమె చెప్దాం. ఇస్సాకు గొడవ పడే వ్యక్తి కాదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. అదే గొడవాడే వ్యక్తి అయితే అతని కుటుంబం అక్కడ విచ్ఛిన్నమైపోయేది. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే చీలికలు, గొడవలు ఉన్న పరిస్థితి మనకి కనబడినప్పుడు వాటిని సద్దుమణిగేలా చేయాలి. దేవుడు ఆత్మ మనలో ఉంటే సమాధాన పడేలా చేయాలి. ఆ గొడవలు అణిగిపోయేలా చేయాలి, ఆ పోట్లాలు అణిగిపోయేలా చేయాలి. దాన్ని ఇంకా రగిలేలా చేయకూడదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క చీలికలు కుటుంబంలో కలిగిస్తాయి, అవి రెచ్చగొడతాయి, ఇంకా కోపాన్ని రేకెత్తిస్తాయి, ఆ కుటుంబంలో జగడాలు పెరిగేలా చేస్తాయి. ఆమె విడిపోయే వరకు దారితీస్తాయి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాటలో దేవుడు మాట్లాడుతుందని చూద్దాం. నేను ఒక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను మోషే అంటున్నాడు. హల్లెలూయా. నేను ఒక్కడనే. ఈరోజు చాలా మంది కుటుంబాలు చీలికలు ఆగిపోవడానికి కారణం ఈ వాక్యంలో ఉందన్నమాట సత్యం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నేను ఒక్కడనే మిమ్మల్ని అందరినీ ఏమంటున్నా, నేను ఒక్కడనే మీ బాధ్యత, భారం, మీ యొక్క విషయాలని నేను ఎలా పట్టించుకోగలను, మీ వివాదాలు అంటే జగడాలు, ఇవన్నీ నేను భరించగలనా అంటున్నాడు మోషే. హల్లెలూయా. ఇక్కడ మనం చూడండి, చాలా మంది కుటుంబాల్లో హల్లెలూయా ఇదే కుటుంబాల్లో చీలికలు అవడానికి కారణం. ఇంకోటి రీజన్ ఏంటంటే కుటుంబ భారం అంతా నేనే మోస్తున్నాను, కుటుంబ బాధ్యత అంతా నేనే మోస్తున్నాను, ఈ కుటుంబంలో ఉన్నదన్న గొడవలన్నీ నేనే చూసుకోవాలి, ఏ సమస్య ఉన్నా. ఇలా ఎవరైతే ఫీల్ అవుతారో వారి ద్వారా ఎక్కువ చీలికలు వస్తాయి. హల్లెలూయా. కుటుంబ బాధ్యతలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు భరించాలి. అది పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా ఇలా ఆలోచించకూడదు. ఆమె నాకు ఆ బాధ్యత దేవుడు ఇచ్చాడు అనుకున్నప్పుడు ఆ బాధ్యతను మనం సక్రమంగా దేవుని ఆత్మ చేత నడిపించబడితే అది మనకు కష్టం అనిపించదు, బాధ అనిపించదు. అలాగే నేను ఒక్కడనే ఈ కష్టం అంతా భరించాలా, నేను ఒక్కడనే ఈ భారం అంతా భరించాలా, నేను ఒక్కడనే ఈ కుటుంబాన్ని అంతా పోషించాలా అనే భారాలు, మా బాధ్యతలు లేని మాటలు, అంటే నాదే ఇదంతా అని చెప్పేసి ఒక బరువుగా, ఒక భారంగా తీసుకున్న వ్యక్తి ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మలు చీలికలు తీసుకొస్తాయి. చాలా మంది కుటుంబాలు ఈరోజు చీలికలు రావడానికి కారణం ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి వెళ్ళి. భార్య కష్టపడి ఉద్యోగం చేస్తాను అనుకోండి, భర్త ఒకవేళ నామినల్గా ఉన్నాడు అనుకోండి, సాధారణంగా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, నేను ఒక్కదాన్నే శాలరీ తీసుకొస్తాను, నేను ఒక్కదాన్నే నా జీతంతోనే నువ్వు బ్రతుకుతున్నా, అక్కడ చీలికలు. ఆమె లేదు, భర్త కష్టపడి తీసుకొస్తున్నాడు, భార్య అలా ఉంటాయి, నేను తీసుకొస్తేనే అంతా జరుగుతుంది, నేను తీసుకొస్తేనే అంతా తింటున్నారు. ఇలా దేవునామని మహిమ కలుగునుగా.
ఇక్కడ అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే, దేవుని ప్రేమ గనక ఆ కుటుంబం కలిగి ఉంటే ఈ చీలికలు రావు. నేను కష్టపడుతున్నా, నేను బాధ్యత తీసుకుంటున్నా, నాదే అంతా భారం అన్న ఫీలింగ్స్తో ఆ చేసే ప్రతి పనిని చూడరు. హల్లెలూయా. బరువు, భారం, బాధ్యత అన్ని దేవుడి మీద వేయాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ పొజిషన్లో పెట్టాడో ఆ పొజిషన్లో మనం మన కుటుంబాలను తీసుకెళ్ళాలి. దేవుడి నామంలో అలా నడిపించబడాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు మనం నడవాలి. హల్లెలూయా. అంతేగాని దేవుడి మీద భారం వేయకుండా, దేవుడిచ్చిన బాధ్యతను దేవుడు నీ భారం అంతా నా మీద వేయమన్న భారాలని మనమే మోస్తూ, మనమే తలుస్తూ, కుటుంబాల్లో చీలికలు తెచ్చే విధంగా మాట్లాడకూడదు, చీలికలు తెచ్చే విధంగా పోట్లాడకూడదు, చీలికలు తెచ్చే విధంగా వివాదాలు రేపకూడదు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో చీలికలు రావడానికి కారణం ఇదే. వాళ్ళు కుటుంబ భారం అంతా నేనే మోస్తున్నాను, కుటుంబ బాధ్యత అంతా నేనే తీసుకున్నాను, కుటుంబం అంతా నాదే అని ఆలోచించడం వల్ల వారు మాట్లాడే మాటలు అక్కడ చీలికలు తీసుకొస్తున్నాయి. హల్లెలూయా. ఈ రాత్రి కాల ఆత్మీయ ప్రార్థనలో ఇలా కుటుంబ భారం అంతా నేనే మోస్తున్నాను, కుటుంబ బాధ్యత అంతా నాదే, కుటుంబం అంతా నేనే ఎదుగుతున్నాను అన్న రీతిలో ఆలోచన తీసుకొచ్చి కుటుంబాల చీలికలు తీసుకొస్తాను. ఈ మంత్రం మీ ఆత్మలు ఎవరు లేలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె ఇంకా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 19:43 వచనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 43. అందుకు ఇజ్రాయెల్ వారు, రాజులో మాకు 10 భాగములు ఉన్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యం గలవారు, రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారు మేమే కదా, మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేసితేరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇజ్రాయెల్ వారి మాటల కంటే కఠినముగా ఉండేది. చీలికలు, ఇక్కడ వీళ్ళకి చీలికలు వచ్చేసింది. చూడండి వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయో. మేమే కదా అన్నీ మాట్లాడింది, మేమే కదా అన్నీ చెప్పింది, ఇప్పుడు ఎందుకు మీరు మాకు సహకరించంటే దావీదును వెనక్కి తేవాలని ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్న వంశాల వారు యూదా వారి కంటే ముందు అన్నారు. నిజానికి ఆమె చెప్తారు. ఆ మాటను మనం 11వ వచనంలో చదవచ్చు. 2 సమూయేలు గ్రంథం 19:10. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకును అబ్యాతారునకును వర్తమానం పంపి ఇజ్రాయెల్ వారందరూ మాట్లాడుకును సంగతి నగరిలోనున్న రాజునకు వినబడిన కనుక రాజును నగరికి మరలా తోడుకిని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేయించున్నారు. సో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దావీదుని వెనక్కి తేవాలని ఇజ్రాయెల్ ఉత్తరాన ఉన్న వంశాల వారు యూదా వారి కంటే ముందు వాళ్లే అన్నారు. హల్లెలూయా. అయితే అతన్ని యోర్దాన్ దాటించి తీసుకువచ్చే పనిని యూదా వారు చేశారు. హల్లెలూయా. వెనక్కి దావీదుని తీసుకురావాలన్న ఆలోచన మొట్టమొదట ఇజ్రాయెల్ వారికి కలిగింది. యోర్దాన్ దాటి అతన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే యూదా వారు. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ గొడవ ఏర్పడింది. మొట్టమొదట మేమే కదా తీసుకురావాలని, మేమే కదా చెప్పామనేదేమో ఇజ్రాయెల్ వారు 10 గోత్రాలు. ఈ యోదా వారు అంటారు మేము కదా నది దాటి తీసుకొచ్చింది, యోర్దాన్ నది దాటి తీసుకొచ్చింది మేము అని అంటున్నారు. హల్లెలూయా. అంటే ఈ మాటను మనం చూడొచ్చు. దేవుడు మాట్లాడింది. యూదా వారు దావీదుతో తమ బంధుత్వాన్ని గురించి చెప్పారు. హల్లెలూయా. అంతా ఏకమై అనుసరించవలసిన సందర్భం అసూయ విభేదాల వల్ల పాడైపోయింది. హల్లెలూయా. ఓకే, ముందు తీసుకురావాలని 10 గోత్రాల వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు అన్నా వాస్తవమే అన్నారు. వాళ్ళది మంచి ఆలోచన, దావీదుని వెనక్కి తీసుకురావాలనుకోవడం. ఈ యోదా గోత్రం వాళ్ళు ఏకంగా యోర్దాన్ నదిని దాటి దావీదుని తీసుకొచ్చారు. ఏదైతే ఏమైంది, ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకురావాలన్న మాటని యూదా వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇద్దరిది ఒకటే, దావీదు కావాలి మనకి అని, దావీదు రావాలి అని. ఇజ్రాయెల్ వారికి దావీదు రావాలని ఉంది, యూదా వారికి దావీదు కావాలని ఉంది. వాళ్ళు రావాలని కోరుకున్న కోరికను వీళ్ళకి కావాలని తీసుకొచ్చుకున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం. కానీ వీళ్ళు ఏం చేశారు, మేము అనుకుంది, ఫస్ట్ మేమే అనుకుంది ఆ దావీదులో భాగం. ఎలా అంటున్నారంటే ఆ వచనాల్లో మనం చదివినట్లుగా, మీకంటే మేము దావీదుకు అధిక స్వాతంత్ర్యం గలవారం, దావీదుకి మేమే ఎక్కువ బంధువులు అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇజ్రాయెల్ వారు అన్నారు రాజులో మాకు 10 భాగాలు ఉన్నాయి అంటున్నారు. మీకంటే అంటే యూదా వారి కంటే మేము ఎక్కువ భాగం ఉన్న వాళ్ళం అంటున్నారు. దావీదులో మాకు స్వాతంత్రం ఉంది అన్నారు. రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మేమే కదా మాట్లాడింది, మేమే కదా మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అని అంటున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ వారు యూదా వారితో పలికినప్పుడు యూదా వారి మాటలు ఇజ్రాయెల్ వారి మాటల కంటే ఇంకా కఠినంగా ఉన్నాయి. హల్లెలూయా. సరే, మీరు చెప్పారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు, యూదా వారు దావీదుని తీసుకొచ్చారు.
సరే మనం అనుకున్నది ఇద్దరు ద్వారా జరిగిందని సంతోషించాలి కదా. ఈరోజు ఇలా జరిగినా సరే చాలా మందికి అక్కడ మంచి జరిగినా సరే దానికి పెడార్థాలు తీసేసేసి నేను చెప్పబట్టి జరిగింది, నువ్వు తీసుకురావడం వల్ల కాదు జరిగింది, నేను అనబట్టి జరిగింది అన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. కాబట్టి మాకే ఎక్కువ భాగం ఉంది దావీదులో, మీరు తీసుకురావడం వల్ల మీకు వచ్చిద్ది అని కాదు, మాకే ఎక్కువ వచ్చిద్ది అన్నారు. ఇలా విభేదాలు ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నువ్వు చెప్తే జరగలా, నేను చేస్తే జరిగింది అన్నావు. హల్లెలూయా. నువ్వు ఇలా ఎన్ని ప్రతి మంచి పనికి పెడార్థాలు తీసేవాళ్ళు ఈరోజు కుటుంబాల్లో, ఈరోజు సమాజంలో, సంఘంలో ఎవరో ఒకరి ద్వారా ఎవరో అన్నారు, ఎవరో చేశారు, ఓకే మంచి జరిగిందిగా, అక్కడ సంతోషించాలి కదా. ఎవరి ద్వారానైతేనే దేవుడి పని జరుగుతుందిగా. హల్లెలూయా. ఎవరి ద్వారానైతేనే కుటుంబం కట్టబడుతుంది కదా. ఎవరి మాటో, ఎవరి సలహానో, ఎవరి ఆలోచన, ఎవరి ఉద్దేశమో ఒక మంచి పని జరుగుతున్నప్పుడు సంతోషించాలి కదా. ఈరోజు అలా సంతోషించే వాళ్ళు లేరు. నేను అనే వ్యక్తి బయటికి రావాలి, నా ద్వారా జరిగిందనేది నేను ఇప్పుడు చూపించుకోవాలి, నా ద్వారా జరిగిందని నేను జరగాలి, ఇంకొక ద్వారా జరిగినా అది నేను అంగీకరించను అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ చీలికలు ఎందుకు వస్తున్నాయి కుటుంబంలో? నేను అనే స్వభావానికి, నేను అనే గర్వానికి, నేను అనే అహంకారానికి చోటు ఇవ్వడం వల్ల, నేను అనే అతిశయాలకి చోటు ఇవ్వడం వల్ల, నేను అనే వ్యక్తిని అక్కడ కనబడట్లేదు కాబట్టి, నేను అనే వ్యక్తిని పక్కన పెడుతున్నారు కాబట్టి, నేను అనే వ్యక్తిని చూచి ఎవరు కూడా అసలు వాళ్ళ దృష్టిలో పడట్లేదు అనే ఉద్దేశంతోనే చాలా మంది కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయంటే విభేదాలు, చీలికలు. ఒకవేళ దేవుడు భార్యను మంచిగా సలహాలు ఇచ్చి వాడుకుంటే భర్త సంతోషించాలి, మంచి భార్య నాకు దేవుడు ఇచ్చి మంచి సలహాలు ఇచ్చి కుటుంబాన్ని కట్టి జ్ఞానవంతురాలు ఉంచిన. లేదా భర్త మంచి సలహాలు ఇచ్చి భార్యకి సపోర్ట్గా అన్ని చేస్తున్నాడంటే నా భర్తకి మంచి సలహాదారుడిగా దేవుడు మంచి ఆలోచన ఇచ్చి కుటుంబాన్ని తీసుకొస్తున్నాడు, భార్య సంతోషించాలి. లేదు తల్లిదండ్రుల ద్వారా దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చి మమ్మల్ని మంచిగా క్రమంగా దేవుడు పెంచుతున్నాడే పిల్లలు సంతోషించాలి. పిల్లలు ఇలా లేదు ఇప్పుడు. హల్లెలూయా. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, నేనే చేస్తున్నాను, ఇవన్నీ కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా మూకుమ్మడిగా వారిలో అహంకారము, అతిశయాలనే గర్వం, నేను అనే గర్వం చేత కుటుంబాలు చీలికలు తీసుకొస్తాను. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏ మాత్రం కూడా దేవుడు అందుకే అంటున్నాడు, ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆత్మ ఏ కుటుంబాల్లో లేవో అక్కడ మంత్ర విద్య ఆత్మలు మూకుమ్మడిగా దాడి చేస్తాయి. హల్లెలూయా. అందుకే మన కుటుంబాల్లో ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ కలిగిన వారంగా ఉండాలి. అది పరిశుద్ధాత్మ చేత నడిపించబడితేనే, దేవుని వాక్యానికి లోబడితేనే అది కలుగుతుంది, క్రీస్తునందు ఉంటేనే అది జరుగుతుంది. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీయత ప్రార్థనలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా. హల్లెలూయా. ఏ కుటుంబాల్లో అయితే ఈ చీలికలు, నేను అనే గర్వం, అతిశయం, అహంకారాల చేత విభేదాలు సృష్టిస్తూ కుటుంబాలు చీలిపోయేలా చేస్తున్న బలవంతుడి మంత్ర విద్య క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. సంతోషంగా ఉండాల్సిన సమయం వివాదాలతో కూర్చున్నారనమాట వాళ్ళు. హల్లెలూయా. విభేదాల మూలంగా పాడైపోయింది. ఏకంగా అందరు కలిసి అటు యూదా వారి, ఇటు ఇజ్రాయెల్ వారి కలిసి ఆనందించాల్సిన టైం అంతా ఏమైపోయిందంటే వాళ్ళలో ఉన్న అసూయ మూలంగా మొత్తం పాడైపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో చీలికలు అసూయ. అన్నకంటే తమ్ముడు ఎక్కువగా ఉన్నా, తమ్ముడి కంటే అన్న ఎక్కువగా ఉన్నా, ఇదిగో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి అంటే యూదా వారి కంటే ఇజ్రాయెల్ అసూయ వచ్చేసి వాళ్ళ కుటుంబాల్లో చీలిక. ఆమేన్ చెప్దాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 9వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడడం మనకు అర్థమైంది. హల్లెలూయా. 23వ అధ్యాయంలో 9వ వచనం ఏమనుందంటే అక్కడ, అప్పుడు పెద్ద గొళ్ళు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచూ తగులాడి. రామేం చెప్దాం. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు రకరకాల విభేదాలు, రకరకాల సమస్యలు, రకరకాల చీలికలు సంఘాల్లో కానీ సమాజాల్లో కానీ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాల్లో ఆ పౌలు విషయంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ మాటల్లో కొన్ని రకాల మాటలు. హల్లెలూయా. ఏమంటున్నారు వాళ్ళు? పెద్ద అలజడి రేగింది. పరిశీల శాఖలో ధర్మశాస్త్ర పండితులు నిలబడి గట్టిగా వాదిస్తూ, ఈ మనిషిలో దుర్మార్గత అంటూ మాకేం కనిపించడం లేదు. ఒకవేళ అతనితో ఏదైనా ఆత్మ కానీ దేవదూత కానీ మాట్లాడి ఉంటే మనం దేవుని విరుద్ధంగా మాట్లాడకూడదు. అంటే వాళ్ళకి అనుకూలంగా కొంచెం అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరైనా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడకపోతే అక్కడ చీలికలు వస్తాయి. వాళ్ళకి ఫేవరబుల్గా అంటే వాళ్ళకి ఫేవర్గా మనం ఉండకపోతే అక్కడ చీలికలు వస్తాయి. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా అనేక రకాల చీలికలు. యాకోబు ఏసావు జీవితాల్లో కూడా చూడండి ఎన్ని చీలికలు. వాళ్ళ దగ్గర ఎలాంటి చీలికలు వచ్చినాయో. హల్లెలూయా. జ్యేష్ఠత్వ హక్కుల దగ్గర, తినే ఆహార పదార్థాల దగ్గర. హల్లెలూయా. రకరకాలుగా దేవునామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథాల్లో
అనేక మంది తోడబుట్టిన వాళ్ళ మధ్య చీలికలు, 12 మంది సంతానం యాకోబుకి, అందులో చీలికలు, యోసేపుని అలా బయటికి గెండేశారు. హల్లెలూయా. సో తర్వాత దేవుడు అదంతా సమాధానకరంగా మార్చింది, వేరే విషయం. కానీ చీలికలు ఎలా వస్తున్నాయి చూడండి. అసూయ, పగలు, ద్వేషాలు, కలహాలు, ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏ కుటుంబాల్లో అయితే చీలికలు చేయడానికి అవి ప్రయత్నం చేస్తాయో వారిలో ఉండేవి ఇవే. హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో ఈ విధంగా మంత్ర విద్య ఆత్మల ద్వారా చీలికలు తీసుకొచ్చి ఆ బలవంతుడి క్రియలు కుటుంబాలను విచ్ఛిన్నం చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. కుటుంబాల్లో భార్య భర్తల జీవితాల్లో పరస్త్రీ పరపురుషుల వ్యామోహాల చేత, వ్యభిచార పాపాల చేత, ఓ థ్యాంక్ యూ జీసస్, కుటుంబాల్లో ఈ విధమైనటువంటి చీలికలు తీసుకొచ్చేలా చేస్తున్నా. ఆ భయంకరమైన వ్యభిచార పాపాల్లో నడిపిస్తున్న మంత్ర విద్య బాలమంత్రి క్రియలన్నిటి కూడా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను ఇస్తున్నామములో. అంతేకాకుండా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా కుటుంబాల చీలికలు, సెలోమోన్ జీవితం ద్వారా శరీరానుసారమైన జీవితం, శరీరానుసారమైన కోరికలు, శరీరానుసారమైన తలంపులతో ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ రిక్రబల పరిశీందరే గల జీవింపజేసే ఆ బలవంతుడి క్రియలు. ఓ బలవంతుడి ఏ విధంగా అయితే అక్కడ సొలొమోను మాట్లాడుతున్నాడు, ఓ అరణ్యంలో నివసించే జీవితం లాగా జీవితాలు కుటుంబాల్లో విరక్తి కలిగించేలా చేస్తున్న బలవంతుడికి, భార్య భర్తల జీవితాల్లో విరక్తి కలిగేలా చేసే బలవంతుడి క్రియలు, ఓ కుటుంబాల తల్లిదండ్రుల విడుదల జీవితాల్లో విరక్తి కలిగించేలా చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు, కుటుంబాల చీలికలు విచ్ఛిన్నం చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ఈ కుటుంబాల్లో చీలికలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో అయితే థ్యాంక్ యూ లార్డ్ రిషకలబ దరగలమ సదగదర కొలోమాందరి గలబ నేనొక్కరినే ఈ బాధ్యతనంతా భరించాలా, నేనొక్కరే ఈ బరువంతా మొయ్యాలా, నేనొక్కరినే ఈ వివాదాలు చూడాలంటూ ఎవరైతే ఈ బరువులు మోస్తున్నాననే రీతిగా ఆలోచిస్తూ ఓ థ్యాంక్ యూ లార్డ్ కుటుంబాల చీలికలకు కారణమయ్యే రీతిగా ఆలోచన కలిగిస్తున్న మంత్ర విద్య బలవంతుడికి ఏ కుటుంబాల్లో, ఏ రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాల్లో, దేశాల్లో, రాష్ట్రాలు, థ్యాంక్ యూ సంఘాలు, సేవకులు, విశ్వాసులకు ఎవరి జీవితంలో ఏర్పాటు చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎవరి కుటుంబాలు అయితే చీలికలు, అలాగే థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రికలమాందరగలబరమ రుబా షందరో హుల్మాందరి కిరిబలందరో గులబు. ఓ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఏ విధంగా అయితే దాసి కుమారుని వెళ్ళగొట్టకుండా, శరీరానుసారమైన జీవితాన్ని వెళ్ళగొట్టకుండా, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించనీయకుండా, అవమానాలకి, హేళనకి చోట్లు ఇచ్చే బలవంతుడి క్రియలు, మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయ ప్రార్థనలు ఈ రాత్రి కాలసిన పరిశుద్ధ ఆత్మడా సరే ఇది ఈ విధంగా మంత్ర విద్య ఆత్మ ద్వారా కుటుంబాల చీలికలు అయిపోయి లోతు కుటుంబీకులు, లోతు కాపరులకి, అబ్రహాం కాపర్లకు వచ్చిన సంపదల ద్వారా వచ్చే చీలికలు కలిగిస్తున్న మంత్ర విద్య బలవంతుడి క్రియలు, ఆస్తుల ద్వారా వచ్చే థ్యాంక్ యూ లార్డ్ చీలికలు కలిగించే మంత్ర విద్య బలవంతుడి క్రియలు, ఓ సొసైటీలో హోదాలు, అహంకారాలు, థ్యాంక్ యూ లార్డ్ వాటిని చూసుకుని వచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు, కుటుంబాలు చీలికలు కలిగించే బలవంతుడి క్రియలు ఎక్కడ ఏర్పాటు చేసిన దేశాల, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, మారుమూల ప్రాంతాల్లో, ప్రతి సంఘాల్లో, ఓ ప్రతి కుటుంబాల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠాలు, ఇర్మియా 1:10 ప్రకారం కలిగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాకుండా ఈ యొక్క కుటుంబాల చీలికలు కలిగించే మంత్ర విద్య బలవంతుడి క్రియలు ఓ థ్యాంక్ యూ జీసస్. రీడాల మషడగ దురుగుల మస్సద దొరగలబో రదద లక్రమ అందర సంద్ర హుల్బర దురుగుల మందిరిగిలబో రిక్లబలబర అహంకారం చేత, గర్వం చేత, అతిశయాల చేత, నేను అనే స్వభావాల చేత కుటుంబాల చీలికలు తీసుకొస్తాను మంత్ర విద్య ఆత్మల క్రియలు. ఎవరిలో ఏలుబడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల నాశనం చేయబడిన, నిర్వీర్యం చేయబడిన కాక క్రియలని థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా కుటుంబాల చీలికలు కలిగించేటటువంటి దురాత్మ, చాతబడి, చల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ప్రభా ఇదిగో కుటుంబాలని శాంతిని, సమాధానం యోహాను 14:27 ప్రకారం ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన కుటుంబాలుగా, నీ వాక్యం చేత నడిపించబడే కుటుంబాలు, క్రీస్తు నందు నడుచుకునే కుటుంబాలు, భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ప్రతి ఒక్కరి కుటుంబాలకు నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను తండ్రి. ఓ కుటుంబాలని శాంతి, సమాధానాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. విభేదాలు తీసుకొచ్చే ఈ కుటుంబాల్లో చీలికలు, విభేదాల ద్వారా థ్యాంక్ యూ లార్డ్ పనిచేసే మంత్ర విద్య బలవంతుడి నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో ఆత్మీయ ప్రార్థన గొప్ప విడుదలను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మీరు జరిగించినందుకే స్తోత్రాలయ్యా. మా దేశాల్లో, మా రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసాల్లో, మా జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఎక్కడా కూడా ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ కుటుంబాల చీలికలు తీసుకొచ్చే
మంత్రబీజ ఆత్మల ప్రభావాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా పూర్తిగా వాటి బలిపీఠాలు వెర్రగొడుతున్న, వాటి స్థావరాలు పెళ్లగిస్తున్న, మా సరిహద్దులు పులిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడాల్లోకి పారద్రోలుతున్నాను. అది తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కల్వరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేస్తున్నాను. జకర్యా 2:5 ప్రకారం నీ అగ్ని కంచెను, అగ్ని ప్రాకారాన్ని యేసునామములో విడుదల చేస్తున్నాను. ఓ పరలోక సైన్య సమూహాన్ని, ఓ కావలి దూతల నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. తండ్రి నీకు వందనాలు ప్రియ పరిశుద్ధాత్మ. ఓ ప్రతి కుటుంబంలో నా తండ్రి ఓ ఐక్యతను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. కుటుంబాల్లో ఐక్యతను యేసునామములో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను, సమాధానంతో కూడినటువంటి జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. భార్య భర్తల మధ్య జీవితాల్లో నీ యొక్క ఐక్యతను విడుదల చేస్తున్నాను. తల్లిదండ్రుల పిల్లల జీవితాల మధ్యలో నీ ఐక్యతను యేసునామములో విడుదల చేస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో నీ ఐక్యతను ప్రతి స్థితిగతులు, ప్రతి సంఘాల్లో సేవకులు విశ్వాసాల మధ్యలో ఐక్యతను యేసునామములో విడుదల చేస్తున్నాం. అధికారులు ప్రజల మధ్యలో నీ ఐక్యతను, సేవకులు థ్యాంక్ యూ లార్డ్, దేశాల, రాష్ట్రాల, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు, సంఘాల సేవకులు, ప్రతి ఒక్కరి జీవితాలు, బిడ్డల జీవితాలు నీ ఐక్యతను, నీ ప్రేమాపేద నజరేయుడైన యేసునామములో విడుదల చేస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రాంతంలో గొప్ప థ్యాంక్ యూ లార్డ్ సమాధానం ప్రతి ఒక్కరి జీవితాల్లో బతకాలు తెంచివేసి మాకు అనుగ్రహించినందులకి, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందులకి, కుటుంబాలు చీలిపోకుండా నాయన మంత్రి విద్యాత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేసి నాశనం చేసిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాం. ఈ పరిచయం ద్వారా మీరు కనుక ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.